ఆత్మీయ జీవితంలో భక్తి అనే ప్రవాహంలో మోసగించబడుతూ తెలియకుండానే పాపం చేసి ఆ పాపంలో ఉన్నాము అనే స్థితిని గ్రహించలేక పలుమార్లు పాపపు స్థితిలో చనిపోయిన తర్వాత మాత్రం స్మారక కూటము, జ్ఞాపకార్థ కూటము లేక ఆ సమాధి అక్కడ మాత్రం ఒక అబద్ధంతో సంతోషంతో ముగిస్తాం. ఏంటంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట. ఏమిటా నీతి? అతను దేనిలో నీతిపరుడు, దేనిలో రక్షణకు కారకుడు, ఎంతమందిని ప్రభావవంతమైన క్రైస్తవ విశ్వాస జీవితానికి నడిపించిన వాడు, ఏమీ ఉండదు. కానీ నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం అని అందరూ చప్పట్లు కొడితే మనం కూడా వెళ్ళి ఆ ప్రసాదం తినొచ్చేస్తూ ఉంటాం. విశ్వాస జీవితాన్ని మార్చుకునే ప్రతి సందర్భం వాక్యాన్ని ఏ రీతిగా శోధించబడే జీవితపు పరిస్థితులు ఉంటాయో వాటి నుంచి ఎట్లా గెలుచుకోవాలనేది పూర్తిగా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. ఒకసారి లూకా సువార్తకు వద్దాం. యేసుక్రీస్తు వారికి జరిగిన ఒక సంఘటన మనకు అనుభవపూర్వకంగా ఉండేటువంటి అనుభవాన్ని చూద్దాం. 4వ అధ్యాయంలో 2వ వచనం దగ్గర ప్రారంభమవుతుంది. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి, అంటే బాప్తిజం తీసుకుని బయటకు వచ్చిన వెంటనే జరిగిన సంఘటన ఇది. 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి గొనగా, సో 40 days అయిపోయింది, 40 nights అయిపోయింది, రోజులు కంప్లీట్గా శోధించబడ్డాడు అని చెప్తున్నాడు అపవాది చేత. అపవాది అనే దానికి ఫుట్ నోట్లో ఏముందంటే సాతాను చేత అని ఉంది. సాతాను చేత శోధించబడిన తరువాత ఆయనకు వస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి పద్ధతి ఏంటంటే, ఆకలి 40 రోజులు అయిపోయిన తర్వాత నీకు కంటిన్యూ అయిపోద్ది, అలవాటు అయిపోద్ది సాధారణంగా. కానీ అయిపోయినాయి అని తెలిసిన తర్వాత మాత్రం ఆకలి స్టార్ట్ అవుతుంది. ఆ ఆకలితో మొదటి శోధన ప్రారంభమైంది. అంటే శరీరానికి వచ్చేటువంటి శోధనలన్నిటినీ, మానసికంగా శోధనలన్నిటినీ ప్రభువుకి అపవాది చూపించిన తర్వాత మొదటి శోధన. ఇక్కడ ఆహారాన్ని రాళ్ళని రొట్టెలు చేసుకుని తినమన్నాడు. ఆ తర్వాత రెండో విషయంకి వచ్చేటప్పుడు ఆయన ఏం చేశాడంటే, భూమిలోకంలో ఆ రాజ్యములన్నీ కూడా 5వ వచనం, అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకి చూపించి, భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఆయనకు చూపించి, ఇంటర్నెట్ ఇప్పుడు కనిపెట్టారు, ఆయన అప్పుడే చూపెట్టాడు. www వరల్డ్ వైడ్ వెబ్ మొత్తం చూపించేసి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ అంతయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. సో రెండో శోధన అక్కడికి మొత్తం నీకు అధికారం ఇస్తాను తీసుకో అని చెప్పాడు. ఆ తర్వాత మూడో శోధన, పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, 40 రోజులు అరణ్యంలో ఉండి ఒక్కసారి తన సొంత ఇంటికి వస్తే మనిషికి ఏం కోరుకుంటాడు? తన సొంత ప్రదేశం యెరూషలేముకు తీసుకొచ్చాడు. అక్కడ చూస్తున్నప్పుడు అతనికి ఎంత ఆనందం కలిగి ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత మనం పుట్టింటికి వెళ్తే ఎలా ఉంటుంది, అలాంటి పరిస్థితి వచ్చి అక్కడ చూస్తున్నప్పుడు యేసు ప్రభువుని వాడు అంటున్నాడు, ఏమన్నాడు? కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందకు దుముకుము. సో గెంతే చూద్దాం అనేసి దేవాలయ శిఖరాన్ని తీసుకెళ్లి గెంతేమన్నాడు. ఇది యేసు ప్రభు వారు విశ్వాస జీవితంతో భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాల తరువాత 3.5 సంవత్సరాల పరిచర్యకు వచ్చినప్పుడు అతని జీవితంలో ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మానవునికి వ్యతిరేకంగా ఉండే పాపములన్నిటికీ శిక్షాదోషము ఆ శరీరంలో, యేసుక్రీస్తు శరీరంలో ప్రాయశ్చిత్తం జరగబోతుందని తెలుసుకున్న అపవాది ఆ శరీరాన్ని ఏ విషయంలోనూ మానసికంగా శోధించిన తరువాత లాస్ట్లో ఒక 3 టెంప్టేషన్స్ ఇచ్చి ఆ టెంప్టేషన్స్ దగ్గర అతనికి ఓడిపోతాడేమో అని ప్రయత్నం చేశాడు. 40 రోజులు అతను ప్రయత్నం చేసిన ప్రతి ప్రయత్నము కూడా అతనికి యేసుక్రీస్తుకి ఒక పాఠంగా మారింది. 40 రోజుల తరువాత 3 శోధనలకు తీసుకొచ్చినప్పుడు మాత్రం అతడు ఖచ్చితంగా ఓడిపోగలిగిన పరీక్ష పెట్టుంటాడు. అంటే ఈ 3 విషయాలు ఆ 40 రోజులు టీచ్ చేయలేదు, వాడు సాధన చేయించలా. కానీ ఇక్కడికి వచ్చేటోడికి ఈ 3 చేసేటోడికి ఈ 3 విషయంలో అపవాది ఏం చెప్పాడో ఆ 40 రోజుల్లో జరిగిన విషయాలు అన్ని రకాల శోధనలు అయిపోయినాయి అన్నాడు, ముగించాడన్నాడు. కానీ ఈ 3 విషయాలకు యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల ట్రైనింగ్ తీసుకుంటే తప్ప 3 విషయాలు శోధించలేకపోయాడు. జాగ్రత్తగా వినండి. 40 రోజుల శోధన ఒక ఎత్తు, 30 ఏండ్ల శోధన ఒక ఎత్తు. 30 సంవత్సరాల సాధన 3 విషయాలపై విజయానికి ఉపయోగపడింది. 40 రోజుల శోధన ఆ 40 రోజుల పాటు మాత్రమే గెలవడానికి ఉపయోగపడగలిగాడు. ఏమిటి 30 సంవత్సరాల జీవితం 3.5 సంవత్సరాల తరువాతకు రాబోయే పరిస్థితుల్లో 3 విషయాల్లో శోధన అంటే, 30 సంవత్సరాల పాటు పుట్టినప్పటి నుంచి పరిచర్యకు వచ్చే ప్రారంభం వరకు ఆయన విన్న లేఖనాలు,
చదివిన లేఖనాలు, ధ్యానం చేస్తున్న లేఖనాలు, అర్థం చేసుకున్న లేఖనాలు, అనుభవిస్తున్న లేఖనాలు, జ్ఞాపకం ఉంచుకున్న లేఖనాలు, అతని హృదయంలో నుంచి పలుకుతున్న లేఖనాలే అతనిని 3.5 సంవత్సరాల తరువాత అతను ప్రాయశ్చిత్తం చేయనివ్వకుండా పడగొడదాం అనుకుంటే కాపాడాయి. అందుకే ఆయన 3 చోట్ల లేఖనాలు వాడాడు. 40 రోజుల పాటు చేసిన శోధనలో ఒక్క లేఖనం గురించి కూడా బైబిల్ రాయలేదు చూడండి. అంటే విశ్వాసి జీవితంలో శోధించబడవలసిన విషయాలు కొన్ని ఉంటాయి, శోధనలో పడిపోయే విషయాలు కొన్ని ఉంటాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ శోధించబడే విషయాలలో అపవాది చేత గెలవడానికి ఓడిపోవడానికి మధ్యలో కొంత సహాయం నీకు దొరుకుద్ది. కానీ శోధించబడిన విషయాలలో, శోధనలో పడిపోయే విషయాలు మాత్రం లేఖనాలు నీకు ఉపయోగపడతాయి. అన్లెస్ స్క్రిప్చర్ యూ కెనాట్ హ్యావ్ ఎనీ విక్టోరియస్ లైఫ్ ఇన్ క్రిస్టియానిటీ. జీవించలేవు జై జీవితం. వాక్యము లేకుండా నువ్వేదైనా గెలిచాడు, వాడు నీతిమంతుడు, వాడు మంచి తపస్సు చేశాడు, వాడు మేధాశక్తి కలిగిన వాడు, వాడు పరమ విద్య సంపాదించుకున్నాడు అంటే అదంతా గెస్, అబద్ధాలన్నీ. దేవుని లేఖనమే నిన్ను బలపరిచేస్తుంది. నిన్ను పర్ఫెక్ట్ చేయగలిగింది వాక్యం మాత్రమే. అందుకే యేసుక్రీస్తు వారు 3 విషయాలకు కూడా లేఖనాలు ఎత్తిపెట్టి ఇదిగో ఇలా రాయబడింది చూసుకో, గెట్ అవుట్ అన్నాడు. అప్పుడు కానీ ఆవిడ బయటకల్లా. అంటే మరి యేసు ప్రభుకే వాక్యము 30 ఏండ్ల జీవితంలో నుంచి 3.5 ఏళ్ల శోధనకు తట్టుకోవడానికి ఉపయోగపడినప్పుడు మన విశ్వాసానికి ఎంత కావాలి వాక్యం? అర్థమైందా? సో ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఆ 3 సంవత్సరాల్లో ఎదుర్కోబోయే పరిస్థితులు ఈ 3 రకాలుగా ఉంటాయి అనే విషయం శోధనకుడు అపవాది యేసుప్రభుకి చూపించాడు. సో ఇప్పుడు నీ జీవితంలో మనిషి యొక్క జీవితకాలం, ఆయుష్కాలం, సంవత్సరాలన్నీ కలిపి 70 చేస్తే నీకు రక్షణ 30 ఏళ్ళ కనుక వస్తే, 30 ఏళ్ళకి ఆత్మీయమైన ఆత్మ సంబంధమైన రక్షణ కనుక నీకు వస్తే, ఆత్మాభిషేకం కనుక నీకు తెలిస్తే, లేఖన సత్యంలో నుంచి నువ్వు పోరాడబోయే జీవితంలో ఉండేటువంటి శోధన మాత్రం లేఖనాలు తప్ప నీకెవ్వడూ హెల్ప్ చేయలేడు, వాక్యము తప్ప ఎవడూ సహాయం చేయలేడు. ఏ సేవకుడు ఏ రకమంగా నిన్ను విమోచించలేడు, ఏ సహోదరుడు నిన్ను రక్షించలేడు. కేవలం వాక్యమే నిన్ను రక్షిస్తుంది, వాక్యమే నిన్ను విడిపిస్తుంది. అది 100 షూర్. చూసుకోండి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఎలాంటి పరిస్థితుల్లో మనిషి శోధించబడతాడు అని అంటే నేను మీకు 10 విషయాలు క్లుప్తంగా చెప్తానికి ప్రయత్నం చేస్తాను. ఈ 10 అంశాలు నువ్వు నేర్చుకుని ఏ వయసులో ఇక్కడ కూర్చున్న పిల్లలు వింటున్నా మీ విశ్వాసంలో ఈ 10 లక్షణాలను గనక మీరు గెలిస్తే మీ జీవితంలో క్రైస్తవుడిగా ఉన్నందుకు గర్వపడతారు, ప్రభువు గణపరచబడతాడు, మీ కుటుంబం దీవించబడుతుంది, మీ వలన మీ సంఘమునకు ఖచ్చితంగా దేవుని మహిమార్థమైన మంచి పేరు మీ సేవకుడికి వస్తుంది. ఈ 10 విషయాలలో ఒక్క వ్యక్తిలో ఉండేటువంటి ఈ 10 విషయాలలో, ఈ 10 శోధన పద్ధతుల్లో శోధించబడే స్థితులు ఏవైతే ఉంటాయో ఈ 10 ఒక్క విషయంలో నువ్వు తప్పిపోయినా మిగిలిన 9 విషయాల్లో తప్పిపోవడం ఈజీ. 1 తప్పితే 9 గెలిచారంటే అబద్ధం, 9లో పడిపోవడం ఈజీ. కాబట్టి 10ని గెలవడానికి మీరు ప్రయత్నం చేయాలి. దానిలోనే దేవుని వాక్యంతో మీరు గెలవడానికి సిద్ధపడాలి. మొదటి విషయం ఏంటంటే ఇన్ జనరల్ క్రిస్టియన్ లైఫ్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ శోధించబడేది ఏంటంటే చూసి విని తాకి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం. చూసింది, వినినది, టచ్ చేసింది. ఇవి విశ్వాసి జీవితానికి బహుభయంకరమైన శోధన. నేను చెప్పే ఈ 10 కూడా శోధించబడేటువంటి స్థితులు. ఒక విశ్వాసి ఏ స్థితిలోకి వచ్చినా, ఏ స్థాయిలో పెరిగినా, నువ్వు ఎదుగుతున్న తరువాత నీకు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నీకు వస్తుంది. ఈ 3 రకాల ఇప్పుడు నేను చెప్పబోయే 10 అంశాలలో నువ్వు తాకబడతావు, టచ్ చేయబడతాయి, నిన్ను పిండేస్తాడు అపవాది. డైరెక్ట్గా నీతో మాట్లాడేటువంటి ఈ 10 సందర్భాలు యేసుక్రీస్తుని మాట్లాడిన 3గా రాయబడిని, మనకి 10గా వివరించబడుతున్నాయి. అవి 1 చూసి విని తాకి. దీన్ని బైబిల్ ఏం చెప్పిందంటే నేత్రాశ ఉంది. నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. ఇవి లోకంలో వచ్చినాయి, దేవుని నుంచి రాలేదు. సో ఈ 3 మొట్టమొదటిగా నీ జీవితంలో ఎప్పుడైనా ఏ విషయంలోనైనా చూస్తున్న దానిని బట్టి నువ్వేమైనా పొందాలి అని నీకు ఎప్పుడైనా శోధించబడుతూ ఉందనంటే నీ కన్నులకు కావలసినటువంటి దేవుని వాక్యము నువ్వు అక్కడ పెట్టుకోవాలని అర్థం. లేకపోతే నువ్వు పడిపోతావు, ఏ పరిస్థితుల్లోనైనా పడిపోతావు. నీ కన్నులు నిన్ను ఎక్కడెక్కడ మోసం చేస్తే చూసుకోండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో మనకు మొట్టమొదట మన అమ్మగారు చేసిన పని ఉంది అక్కడ. అహవ అమ్మగారు, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. విచిత్రం ఏంటో తెలుసా, ఇక్కడ అవ్వ అని పేరు పెట్టలే. స్త్రీ అప్పటికి ఇంకా పేరు రాలేదండి. ఎందుకో తెలుసా, 20వ వచనంలో పేరు పెట్టాడు. 3వ అధ్యాయం 20వ వచనం వరకు అవ్వకు పేరు పెట్టలేదు. జాగ్రత్తగా వినండి బైబిల్. ఎందుకు పేరు పెట్టలేదో కూడా ఒక విషయం ఆ బైబిల్లో మర్మం ఉంది. అక్కడ అన్నిటికీ పేర్లు పెట్టినోడు ఆయన ఎముకకు ఎందుకు పేరు పెట్టలేకపోయి ఉంటాడు? తీసుకొచ్చాడు, ఎదురుగా పెట్టాడు. ఇగో తమ్ముడు ప్రసాద్ వచ్చాడు, ఆ మైత్రితో తనకు వివాహం అయింది. ఆ మైత్రిని వాళ్ళిద్దరిని మీకు కాసేపు పరిచయం చేస్తా. ఆ
ఆ మైత్రిని తన భార్యగా తను పరిచయం చేసుకున్న తర్వాత తనకు ఒక ముద్దు పేరు పెట్టుకుంటాడే. తను పగలు రాత్రి పిలుచుకోవడానికి ఒక హనియో బంగారమో ఏదో పెడతాడు కదా. సో హవ్వకి ఎందుకు పెట్టలేదు పేరు? దేర్ ఈజ్ ఎ సీక్రెట్, ఏదో ఉంది అక్కడ. 20వ వచనం వరకు పేరు పెట్టకుండా ఉంచాడు చూడండి. అప్పుడు చాలా చరిత్ర జరిగిపోయింది. శోధించబడ్డాడు, శాపం తెచ్చుకున్నాడు, దేవుని దగ్గర నుంచి గంట వేయబడ్డాడు. అన్నీ జరిగిన తర్వాత జరిగిందే పేరు వచ్చింది. 20వ వచనంలో ఉంది అక్కడ, చదవండి. ఆదామును తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. మరి మీరు హవ్వని ఎలా కనిశారు? స్త్రీ అని చెప్పాలి 3వ అధ్యాయం అనగానే. 20వ వచనం నేను వెళ్ళలేదు ఇంకా. ఇప్పుడు ఏం జరిగింది 6వ వచనంలో? ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు అబ్బా వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు అసలు ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయింది. ఏం చేసింది ఆవిడ? వెళ్ళి ఆమె దాన్ని చూసింది. చూసిన వెంటనే దాని గురించి ఆలోచన వచ్చింది. చూసిన తరువాత ఆమె శోధించబడటానికి అవసరం వచ్చింది. నిజానికి తినాలా వద్దా అన్నది సెకండ్ ఫ్యాక్టర్, చూడాలా వద్దా అన్నది ఫస్ట్ ఫ్యాక్టర్. చాలామంది మగవాళ్ళకి ఒక బలహీనత ఉంటుంది. అదేంటంటే దేవుడు సృష్టించిన ప్రకృతిని చూడాలి అనే కోరిక స్త్రీ పురుషులకు అందరికీ సమానంగా ఉంటుంది. ఈ మధ్య అందుకే ఎక్కువ మంది యవ్వన పిల్లలు కూడా టూర్లకు వెళుతూ ఒంటరిగా ఏంటది చిన్నగా ఉంటుంది గోప్రో ఒకటి పెట్టేసుకుని, స్టిక్ పట్టేసుకుని, 4 బట్టలు వేసుకుని, ఒక రకాల డబ్బులు వేసుకుని, సంతలో కార్డులు వేసుకుని ఈ ఊర్ల మీద తిరుగుతున్నారు. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళినా మరి చూసుకుంటూ, ఇదిగో నేను ఇక్కడ చూసుకున్నా అక్కడ చూసుకున్నాను. మొన్న భారతదేశ రహస్యాలు పాకిస్తాన్ కూడా ఒక అమ్మాయి అమ్మేసింది. ఇలా అమ్ముకుంటూ ఇలా వెళ్ళిపోతూ కోట్లుగా నించేసింది. ఎలా వచ్చినాయి అని తర్వాత ఎతికితే ఆమె గూఢాచార్యం చేసిందని చెప్పి తెలిసి తీసుకెళ్ళి అరెస్ట్ చేయాల్సి వచ్చింది. సో ఏదో చేస్తున్నారు స్త్రీలు. భయం లేకుండా పురుషులతో సమానంగా ప్రపంచ దేశాలలో అందం చూడటం, అందాలను చూడటం, వాటిని చూడటం తప్పు కాదు, కన్నులిచ్చింది అందం చూడడానికే అనే నెపంతో కన్నులతో కొన్నిటిని చూస్తున్నారు. ప్రకృతిని చూడటం వేరు, అందంగా చూడటం వేరు, అందగత్తెలను అందగాళ్లను చూడటం వేరు, కన్నులకు తేడా. ఎప్పుడైతే ఆమె రమ్యముగా ఉన్నది చూచిందో ప్రాబ్లం స్టార్ట్. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంకి రండి. ఈ విషయం మనం బాగా కనెక్ట్ అవుతుంది ఇక్కడ. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం, Joshua 7:20. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును 200 తులముల వెండిని 200 తులముల వెండి కడ్డీని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని, అసలు 50 తులాల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఏం చేశాడు? ఫస్ట్ చూశాడు. ఏమండి, మీకెవరికైనా పట్టుబట్టలు వాళ్ళందరికీ ఇస్తున్నారంటే మీరు లైన్లో నిలబడరా? ఏమల్లారా అమ్మలారా? పట్టు పరికిణీలు, పట్టుబట్టలు, పట్టు చీరలు పంచుతున్నారంటే ఈ వారంలోనే ఉంది కదా విశాఖపట్నంలో సూక్ష్మ లోపాలు కలిగిన నేసిన అంటే ఆల్రెడీ చెప్తున్నాడు లోపాలు కలిగినవని. మీరు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? అదేనర్రా వీక్నెస్. కంకటాల సిల్క్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కడు 4-5 పీక్కుంటారు, రాత్రి 12 గంటల వరకు కాపలా కాస్తారు. ఎందుకది అని చెప్తున్నాడు. సూక్ష్మ లోపాలు కలిగిన చీరలని మళ్ళీ మీరు ఆడి దగ్గరికి వెళ్ళి డిస్కౌంట్లో సూపర్ దొరికినాయి, నాకు మంచి దొరికినాయి. పిచ్చదానివా పిచ్చోడివా? ఏంటి ఆలోచన? ఏంటి శ్రేష్టమైంది ఒకటి కొనుక్కో, తప్పేం లేదు. సరే, ఈయన చూచినప్పుడు ఎవరికి? ఆకానికి ఏం చూశాడు? అసలు చూడకూడని 3 చూశాడు. నీకు ఉన్న ప్రాబ్లం ఇదే. ఏంటి? మంచి బట్టలు, మంచి వెండి. అప్పట్లో వెండి కూడా విలువైంది. మూడోది ఏకంగా దెమ్మే కనపడింది, అడికి కడ్డీ బిస్కెట్ కనపడింది. ఇప్పుడు నీకు కూడా ఈ 3 కన్నులు కనపడితే ఏమవుతుంది అంటే, నేను అనేది నువ్వు కొనుక్కుంటే కాదు, ఎదుటోడు కొనుక్కుని నీకు కనపడితే ప్రాబ్లం అర్థం అవ్వలేదా? అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? నువ్వు కొనుక్కుంటే నీకు ఎప్పుడూ ప్రాబ్లం రాదు. అది తీసుకెళ్ళి లాకర్లోనే పెట్టి తగలాడతావు, ఎప్పుడు వేసుకోవు. దాని మీద పెట్టి లోన్ తీసుకోవడం ఈజీ. ఇప్పుడు అందరికీ నేను కూడా రికమెండ్ చేస్తాను, నీ దగ్గర బంగారం ఉందని ఇంట్లో పెట్టుకో, లోన్ తీసుకో. దాని మీద లోన్ తీసుకుని దాని మీద నువ్వేదో పెట్టుబడి పెట్టి ఇల్లు కట్టుకో, లేకపోతే ఇంకేదో కట్టుకో. కానీ దాన్ని ఇంట్లో పెట్టుకుంటే మాత్రం నీకు నష్టమే, ఉపయోగం లేదు. సరే, ఒక్క విషయం, ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న లాకర్లో ఉన్న బంగారం విషయంలో తృప్తి లేదు, కానీ ఎదురుడు వేసుకుంటే నీకు వచ్చిన తృప్తి ఏంటి? మంచి షీనారు పైవస్త్రం. షీనారు పైవస్త్రం అంటే మంచి జరీ బుట్ట ఉండి రాణి కలర్ శారీ అనమాట. ఎలా కనపడుతుంది? జిగ్గుమనిపోయి అవతల వైపు ఆనిపోదు. ఎవరు కట్టుకొని
ఇలా బండి మీద వెళ్ళినోడు కూడా ఇలా తీస్తాడు, కారు తిప్పినోడు ఇలా తిప్పుతాడు కళ్ళద్దాల్లోంచి చూసి, నల్లకడద్దాలు ఎట్టుకున్నాడు. ఎందుకంటే అది అట్రాక్టివ్. అలాంటి షీనారు వస్త్రం చూసి ఆకాను ఆగిపోయాడు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా యుద్ధం చేసి గెలిచి వస్తున్నారు హాయి పట్టణం మీద, చిన్న పట్టణమే, దాన్ని గెలిచేస్తారు. వచ్చేటప్పుడు ఏది ముట్టుకోకండి, అక్కడ ఉన్న దోపుడు సొమ్ముని మీరు ముట్టుకోవడానికి వీలేదు, సమస్తం నాశనం చేయాలని చెప్పాడు. అందరికీ విన్నాడు, చాలా చక్కగా ఒప్పుకున్నారు, అందరూ ముట్టుకోలేదు. వీడికి ఒక్కడికే ఆశపడింది. 1,00,000 మంది మీదకు యుద్ధం చేయడానికి వెళ్ళిన కొన్ని వేల మంది గెలుచుకుని వస్తే ఆ వచ్చిన వాళ్ళు ఒక్కడికే ఆశ పుట్టిందంట. నేను ఆ ఒక్కడే ఎవడెక్కడ ఉన్నాడు నేటి కాలంలో? ఆ ఒక్కడే ఎవరు? విచిత్రం ఏంటో తెలుసా? ఎవడికాడే ఒకడు. బాగా శోధించబడే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ బాగా ఎక్కువగా తరమబడేటువంటి పరిస్థితులలో ఏమీ లేకపోతే 1 గ్రామ్ గోల్డ్ అయినా వేసుకుని పెళ్లిలో డెకరేషన్లుగా ఫోటోలు తీసుకునే చూపుడు గత్తెల్ని, చూపుడు గాళ్ళని ఏమనాలి? ఇప్పుడు ఏమీ లేకపోతే ఏమీ లేనట్టుండి ఫోటో తీసుకో, తప్పేంటి? మీరు ఎప్పుడైనా అమెరికా వాళ్ళ ఫోటోలు చూసారా? ఏ నగైనా ఉందా? చైన్ అయినా ఉందా? సన్నటి చైన్ అయినా ఉందా? కమ్మీలు ఉన్నాయా? దెబ్బలు ఉన్నాయా? పాపిడి బిళ్ళలు ఉన్నాయా? ఏమన్నా వంకీలు ఉన్నాయా? వడ్డాణాలు ఉన్నాయా? గొలుసులు ఉన్నాయా? ఏమున్నాయి వాళ్ళకి? ఏమీ లేకుండా ఫోటోలు తీసుకుంటే వాళ్ళని చూసి ఫోటోగ్రఫీ ఎత్తుకొచ్చుకుని నువ్వు అన్నీ వేసుకుని దిగుతావా? ఆశభూత, నీ జీవితంలో ఈ శోధన నువ్వు గెలవలేవు. చూచి ప్రతి సందర్భంలో. 2 సామ్యుయల్ 11:2, 2 సామ్యుయల్ గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. త్వరగా చూద్దాం ఈరోజు. ఒకానొక దినమున 2 సామ్యుయల్ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుకుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నుండి నడుచుచు పైనుండి చూచుచుండగా. ఏం చూశాడు? యుద్ధం ఎలా జరుగుతుందో సమాచారం గురించి వినాల్సినోడు రాజనగరి మిద్దె మీద తిరుగుతూ దేన్నో చూశాడు. స్నానం చేయించు ఒక స్త్రీ కనపడెను. అక్కడ ఎవరో స్నానం చేస్తూ ఉంటే ఎవరో లేచి స్నానం చేస్తున్నారని మనోడు దిగిపోవలసినోడు ఎవరు స్నానం చేస్తున్నారో చూస్తున్నాడు. ఏది చూడకూడదో అది చూడటం అనేది ఒక శోధన. ఏది చూడకూడదని తెలుసో దాన్ని చూడటం శోధన. ఏది చూస్తే శోధించబడతామని తెలుసో దాన్ని చూడటానికి వెళ్ళడం శోధన. ఈరోజు నీ చూపులేంటి? శోధించబడ్డాడు, పాపం చేశాడు. బెత్షెబతో పాపం చేయడానికి కారణం బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. దావీదు వసంతకాలంలో రాజులు యుద్ధం చేయాల్సి ఉంది, ఆ ముందు వచనంలో ఉంటుంది. అలాంటి వాడు సాయంత్రం పూట నిద్రలేచి ఆ మేడ మీద తిరగటం ఏంటి? ఆ మిద్దెక్కి గంత చూడాల్సిన పరిస్థితి ఏంటి? ఎవరో స్నానం చేస్తూ ఉంటే సరే నా పనోళ్లే కదా వీళ్ళందరూ అని వదిలేయాల్సినోడు ఎవరా అందగత్తే అని ఆమె అందాన్ని చూడాల్సిన, ఆ శరీరం చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? చూచుట అంటే నేత్రాలను అదుపు చేయటానికి అవకాశం ఉన్నప్పటికీ వాటితో ప్రేరేపించబడేటువంటి ప్రతి బలహీనత, ఈ 3 రకాల బలహీనతలు యేసు ప్రభువుకు వచ్చాయి. శరీరంతో ఉన్నప్పుడు శోధించబడ్డాడు, అటువలే ఆయనయు మనలాంటి రక్తమాంసాలు కలిగిన వాడై ఉండి అన్ని విషయంలో శోధించబడి అని రాసింది. అయినప్పటికీ కూడా ఆయన ఏ పాపము చేయలేదు. ఆయనలో ఏ పాపం ఉందని ఎవడని రుజువు చేయగలడంటే చెయ్యెత్తలేకపోయాడు. అలాంటి నీ బ్రతుకులో నువ్వు చూచి ఏ విషయంలోనైనా శోధించబడుతున్నావు అంటే జాగ్రత్త. ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు పడిపోయే అవకాశం ఉంది. ఈ 3 రకాల పరిస్థితులు. పెళ్ళయినా నీకు ఈ ప్రాబ్లం తప్పదు, పెళ్ళి కాకపోయినా నీకు ఈ ప్రాబ్లం తప్పదు. పెళ్ళయి విడుదలైపోయి ఏది కరోనాలో వెళ్ళిపోయినా, లేకపోతే ఈ మధ్యకాలంలో చనిపోయినా, ప్రభు పిలిచి వయసు అయిపోయి చచ్చిపోయినా, మొగుడు చచ్చిపోయినా, పెళ్ళం చచ్చిపోయినా, ఈ 3 ప్రాబ్లమ్స్ నీకు తప్పవని చెప్తున్నాడు బైబిల్. నువ్వు విడిపించబడలేవు, వీటిలో శోధించబడి తీరుతావు. ఈ 3 విషయాలు ఏ పరిస్థితుల్లోనైనా నీ శరీరాన్ని ప్రేరేపిస్తాయి, వస్త్రం విషయంలో ప్రేరేపించబడతాయి, చూపునకు రమ్యంగా కనపడే దేన్ని చూసైనా నువ్వు శోధించబడతావు. జాగ్రత్త. అది ఆహారము, 2వది వస్త్రము, 3వది కోరిక. ఈ 3 విషయంలో నువ్వు శోధించబడలేని నారుడు ఈ భూమి మీద ఎవడో లేడు, పుట్టలేడు, పుట్టడు కూడా. అయితే ఆడు కళ్ళు చెడిపోయి ఉండాలా, చెవులు చెడిపోయి ఉండాలా, శరీరం చచ్చుబడిపోయి ఉండాలా, అప్పుడే పనిచేయవు. లేకపోతే 3 పనిచేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉండే ప్రతి పరిస్థితుల్లో నేత్రాశ యొక్క తీవ్రత ప్రతి వ్యక్తి జీవితంలో ఏ రోజైనా శోధించబడే పరిస్థితి, ఏ వయసులోనైనా శోధించబడే. ఈవెన్ ఇఫ్ యు ఆర్ 70 క్రాస్, 80 క్రాస్, 90 క్రాస్, 100 క్రాస్, నువ్వు 3 విషయంలో శోధించబడతావు. ఎప్పుడు జయించాలో తెలుసా? రక్షణ పొందిన మరుక్షణము క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన అనుభవానికి వచ్చిన వెంటనే, నీటిలో మునిగి చచ్చిపోయిన అనుభవం కలిగిన వెంటనే నువ్వు దీన్ని గనక జయించుటకు సాధన చెయ్యకపోతే ఈ శరీరం నిన్ను మింగేస్తుంది, నిన్ను ఈ శోధనలో నుంచే తీసుకెళ్తుంది. నీ భక్తి అంతా ముసుగేయక నువ్వు బాప్తిస్మం తీసుకున్న మరుక్షణము ప్రభు బలను చేరి ప్రభు రక్తమాంసాలు తాకుతున్న వేళ నీ జీవితంలో ఇది విజయం.
ఈ శరీరము నన్ను గెలవదు, నేను శరీరాన్ని గెలుచుకోవడానికి క్రీస్తు శరీరాన్ని తీసుకుంటున్నాను, రక్తంతో తాకబడుతున్నాను. ఈ శరీర రక్తాలు నా మనస్సాక్షిని శుద్ధి చేసి నా శరీర బలహీనను పరిశుద్ధపరిచి వాక్యముతో నన్ను ఉతక స్నానము చేసి నా జీవితాన్ని నిలబెడతాయనే కాంక్షాపూర్వకమైన బతుకు ఎవడైతే బతుకుతాడో వారికి మాత్రమే ఇది మినహాయింపు, లేకపోతే ఎవడికి మినహాయింపు లేదు. నాలాగా సన్యాసం తీసుకున్నా, మరొకటిలాగా సమర్పణ అనుకున్నా, మరొకటిలాగా ప్రతిష్టత అనుకున్నా, ఈ మోసం ప్రతి ఒక్కడికే కామనే. జరిగిపోతావు, జారిపోతావు, పడిపోతావు, జాగ్రత్త. యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాల్లో చెప్పాడు ఆయన. మాథ్యూ 5:28-29. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. నీ కుడికన్ను నిన్ను అక్కడ మోహపు చూపని మాట్లాడి కింద కన్ను అభ్యంతరం పెడితే అని బదలెట్టాడు. ఏం చేయాలి? కన్ను అభ్యంతరం పెడితే దాన్ని ఏం చేయాలి? ఎలా పీకేస్తావు? మొన్న ఒక ఆయన నాకు వచ్చి చివరి కూర్చున్నాను, బ్రదర్ నేను కళ్ళద్దాలు పెట్టుకున్నాను, మీరేం ఫీల్ అవ్వలేదు కదా. ఎందుకు ఫీల్ అవుతామండి? కళ్ళద్దాలు నీ కళ్ళు నీ ఇష్టం అంటే ఆపరేషన్ చేయించుకున్నాను. వెరీ గుడ్. మరొక ఆయన నాకు పార్వతీపురంలో ఈ కన్నుకేమో బ్లాక్ ఫిల్మ్ వేసుకున్నాడు, ఈ కన్నుకు తెల్లగా ఉంది. కళ్ళద్దాల్లో దీనికేమో బ్లాక్ టింట్ చేసి దీన్ని వైట్గా పెట్టుకుని వచ్చాడు. నేను అడగకుండా ఉండగలమా? ఏంటి బ్రదర్ ఎలా ఉందని? ఇప్పుడు ఒక కన్ను గుడ్డ వేసామంటే మనకు అర్థమైనట్టే, క్యాట్రాక్ట్ అయ్యింది లేకపోతే ఇంకేదో అయ్యింది. దీనికి ఫిల్మ్ వేసి దీనికి వేయకుండా వచ్చాడండి. ఏంటి తేడా ఉంది బ్రదర్, ఏమైంది బ్రదర్ అని అంటే, ఈ కన్ను నన్ను చాలా అభ్యంతరం పెడుతుంది బ్రదర్, దాన్ని మూసాను అన్నాడు. బాబోయ్, ఈ వాక్యం నేను బైబిల్లో చదివాను కానీ నేను అనుకోలేదు ఈ కొన్నే నిన్ను ఎందుకు అభ్యంతరం పడుతుంది, ఇదెందుకు నీకు అభ్యంతరం పెట్టట్లేదు, నాకు డౌట్ వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, ఏమో తెలుసా పాస్టర్ గారు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, నన్ను ఎవడు అడగలేదు. ఈ కన్ను 100% కనపడద్దండి, ఇది 40% కనపడద్దు, అందుకు దీనికి ఏం ఫిల్మ్ వేయలే. 100% కనపడేదేమో పిచ్చి పిచ్చి అని చూడమంటుంది, అందుకని దానికి బ్లాక్ వేయిస్తాను అన్నాడు. అదండి పీక్కోవడం అంటే. ఈ 40% కనపడుతున్న దాంతో మబ్బుగా కనపడుతున్న మనిషి ఆచాయిగా కనపడుతున్నా అలాగే చూడడానికి ఇష్టపడతాడట. కానీ పూర్తి కన్ను స్పష్టంగా ఉండేటువంటి దానితో మోహపు తలంపుతో తన మనసును ప్రేరేపించబడుతుందని, శోధించబడుతుందని, ఒక స్త్రీని చూడాల్సి వస్తుందని, అలాంటి పరిస్థితి నా శరీరం మీద నేను ఆ వ్యామోహాన్ని తగ్గించుకోవాలంటే నన్ను చీకటి చేయాలనుకున్నాడు. పీక్కోవడం అంటే అది జ్ఞానం. ఎంతమందికి ఉందా జ్ఞానం చూడకూడదని? తెలుసు. నీ ఫోన్లో నీ దగ్గరికి వచ్చి రాత్రి నిన్ను పిలిచి చూపిస్తుంది. అది నువ్వు వద్దంటే నీ ఇంటర్నెట్ నీకు కనిపిస్తుంది. నీ ఫోన్లో నీ వెబ్సైట్స్ నువ్వు వద్దన్నా నీ దగ్గరికి వచ్చి చూపించేవే. అభ్యంతరపడి పీక్కోగలమా? పాపము, ఏ రోజైనా పాపమే. సో మొదటిగా చూసినప్పుడు నువ్వు తెలియకుండా నీ శరీరాన్ని ఈ 3 రకాల పద్ధతుల్లో, అవతల వాళ్ళు మంచి బట్టలు వేసుకున్నా, మంచి బంగారం వేసుకున్నా, మంచి నగలు వేసుకున్నా, అసలు కొనుక్కున్నావు అన్న వార్త విన్నా, ఒకే ఇంట్లో ఎంత శత్రువులు ఉంటారో తెలుసా? అక్క చెల్లెళ్ళు, తోడుకోడళ్ళు, సోదరులు, ఆడపడుచులు, వాళ్ళు కొనుక్కున్నారన్న వార్త ఆ రాత్రి అన్నం తినండి రాత్రి. ఉపవాసమా? ఏడుపే. రెండో విషయం చెప్తే మీకు ఆశ్చర్యపోతారు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటలన్నీ ఎవరు విన్నారు? అవ్వమ్మంది. ఎందుకంది? ఆ స్త్రీ విన్నది. ఎందుకు విన్నది? వాడు మాట్లాడుతున్నాడు, మాట్లాడకుండా వినకుండా ఉండగలమా? ఒకసారి అడగండి మీ పక్క వాళ్ళు, ఎవరైనా మాట్లాడుకుంటే వినకుండా ఉండగలమా అని. ఎంత బాధ వచ్చింది పడింది బ్రదరు మనకే. వినకుండా ఎలాగుంటామండి? వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నారేమో అనుకోము. ఒక్కసారి నీకు ఆ వాయిస్ వినడం అలవాటైతే ప్రతిసారి ఎవడు మాట్లాడుకున్నా రోబోట్ తిరిగినట్టు తిరిగేస్తుంది. సెక్షన్ చెక్ చేసేయడం, వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారని నువ్వే ఊహించేసుకోవడం, దాని గురించి ఒక పెద్ద పుస్తకం రాసేసుకోవడం, దాన్ని ఏమి ఇంటర్నెట్లో ఫైల్ మీద ఫైల్ పెట్టేసి ఆ జీబీ నిండిపోయిన తర్వాత హార్డ్ డిస్కులు తయారు చేసుకోవడం. ఎంతకీ నీ బాధ ఏంటి? ఆడేం అనుకోలే, నువ్వు అనుకున్నావు. ఏమనుకున్నావు? అన్నట్టు వినపడింది అనుకున్నావు, అంతే స్టార్ట్. ఎవరి గురించో నీకెందుకు అట్లా అనిపిస్తుంది? నీ గురించే నీకెందుకు అనిపిస్తుంది? అది వినే భావన అంతే. కానీ ప్రభువు ఓ మాట చెప్తాడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా 6:10. విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, ఎవరికి సాక్ష్యం ఇస్తాను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు. వారు ఏం చేయరంట? మనసుని సిద్ధపరచుకొనరు. వినడానికి మనస్సు సిద్ధపరచు. ఒక్క నిమిషం వినండి. వినడానికి ఏం కావాలి? మనసు కావాలా, చెవులు కావాలా? ఇప్పుడు వరకు మనకేం కావాలి? చెవులే కావాలి. చెవులుంటే మనకు వినపడదు. స్కూల్కి వచ్చిన వెంటనే టీచర్లు ఫస్ట్ ఏం చెప్తారు తెలుసా? ఈ పిల్లలు ఉన్నారండి అస్సలు మాట వినరండి అని కంప్లైంట్ చేస్తారు. మాట వినరు.
కాలేజీకి వచ్చిన ప్రొఫెసర్ కూడా పిల్లల గురించి ఏమంటాడు తెలుసా? మా స్టూడెంట్స్ ఉన్నారండి, వాళ్ళు అసలు పాఠాలు వినరండి అంటాడు. వినరు. పాస్టర్ కూడా ఏమంటాడు తెలుసా? చర్చిలో ఎంత చెప్పినా మా ప్రజలు విన్నట్టే ఉంటారు. వినరు అనకండి, విన్నట్టే ఉంటారు. అయితే ప్రభు ఏమంటాడో తెలుసా? వాళ్ళు మనస్సు పెట్టరంటాడు. వినడానికి కావాల్సింది మనస్సు పెట్టడం. విచిత్రం ఏంటంటే ఆ స్త్రీ ఆదాము చెప్పిన మాట మనసు పెట్టలేదు, కానీ సాతాను చెప్పిన మాటకు మనసు పెట్టిందండి. అది 3వ అధ్యాయం 6వ వచనం. ఏం జరిగింది? వాడు ఏం చెప్పాడు? ఇది తింటే మీకు ఏమైనా దేవుడు చెప్పాడా అని అడిగితే డిస్కషన్ పెట్టింది రాత్రంతా, పగలంతా మీటింగే. ఆడేదో చెప్పుంటాడు. ఆదాముతో మాట్లాడితే వాడు వినడం తెలుసు, అందుకని ఆదామును శోధించలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి శోధించాడు? అవ్వమ్మను శోధించాడు. అవ్వమ్మ కంటిన్యూగా శోధించబడి రోజు వెళ్ళి సిస్టర్ ప్రైజ్ లాడ్ బాగున్నారా, సిస్టర్ ప్రైజ్ లాడ్ బాగున్నా లే అంది. 2వ రోజు లాడ్ సిస్టర్ ప్రైజ్ లాడ్ బాగున్నారా అన్నాడు, ఏయ్ అంది. 3వ రోజు ప్రైజ్ లాడ్, 4వ రోజు ప్రైజ్ లాడ్, 30వ రోజు ప్రైజ్ లాడ్, 40వ రోజు ఆడు ఇంకా రాలేదేంటి ప్రైజ్ లాడ్ చెప్పినాడు. వినుటప్పుడు ఏం ఏర్పడుద్ది? మనస్సు పెడుద్ది. ఏంటి రోజు ప్రైజ్ లాడ్ అనేది ఒక రకమైన అభినందన. రోజు నమస్కారం పెట్టోడు పెట్టకపోతే ఆడు వచ్చాడో లేదో ఎతకమా, కాసేపు ఆగమా. అదే జరిగింది. వినడం మనసు పెట్టింది. మనసు పెట్టిన తర్వాత ఏది తినకూడదో దాన్ని తిన్నది. ప్రాబ్లం స్టార్ట్ అయింది. ప్రభు ఇర్మియాతో బాధపడుతూ 35వ అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తాడు. 35వ అధ్యాయము 17వ వచనం, జెరమియా 35:17. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఒక చిన్న సలహా ఇస్తున్నాను, వినండి. యెహోవా ఈ మాట ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆయన ఇలాగూ చెప్పెను, ఆయన ఇలాగ మాట్లాడెను, ఆయన అనిను అనేటువంటి పదాలు మీరు ఏదైనా ఒక నోట్స్ పెట్టుకుని ఒక థీసిస్ సబ్మిట్ చేసినట్టు ఒక పుస్తకంలో రాయడం మొదలుపెట్టండి. ఏం చెప్పాడో అదే రాయండి. ఎవరికి చెప్పాడో ఏం చెప్పాడో ఆ 2 విషయాలు రాసుకుంటున్నాండి. మీరు ఆ పుస్తకం కంప్లీట్ అయ్యి మలాకీ గ్రంథం దగ్గరికి వచ్చి యెహోవా మాట్లాడినటువంటి సందర్భాలు మీరు మాట్లాడడం ప్రారంభించిన తర్వాత ఏడవనోడు ఎవడైనా ఉంటే వాడిని నా దగ్గర తీసుకురండి. యెహోవా సెలవిచ్చననే పదాలు విని ఏడవనోడు ఎవడైనా ఉంటే చెప్పండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక్కసారి జీవగ్రంథమైన బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం తెలుసుకుంటే, ఏది రోజుకి 5 అధ్యాయాలు 5 వచనాలు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఆ క్యాలెండర్లు పట్టుకుని కడి ఈ బతుకులు, ఈ బారన్ బతుకులు అలాంటి బైబిల్ చదవడం గురించి మాట్లాడట్లా నేను. దేవుని మాట చదవగలిగినట్లుగా చదవడం ఆలోచన కలిగితే వాడు గనక నేను చెప్తున్నటువంటి యెహోవా మాట్లాడెను, యెహోవా సెలవిచ్చెను, యెహోవా అనెను, ఆయన ఇలాగూ చెప్పెను, ఆయన మోషేతో ఇలాగూ మాట్లాడే అలాంటి సందర్భాలు రాస్తే నీ బ్రతుకులో మారని వాడెవడో ఉండడండి. అంత ఖచ్చితమైన దేవుని స్వరం అది. ఆయన మాట్లాడిన ప్రతి మాట జీవితంలో ప్రతి క్షణానికి సంబంధించిన విషయాలు అక్కడ వస్తాయి. కంప్లీట్గా మీరు బైబిల్ చదివి దాని గురించినటువంటి ధ్యాసతో ఆశతో రాస్తే, అలాగ చదివితే గనక ఖచ్చితంగా నీ బ్రతుకులో ఏడిపే ఉంటుంది. మారు మనసు కంటే అది నువ్వు అనుభవిస్తావు. ఆ రక్షణ కావాలి. దేవుని మాట యొక్క రక్షణ విలువ అది తెలియాలి. అంతేగాని దేవుడు రోజు మీరు చాలామంది వచ్చి నాకు చాలా చెప్తున్నారు, దేవుడు మాట్లాడాడు బ్రదర్ అంటారు. అదేంటో ఎలా మాట్లాడేస్తాడంటే ఏవో చెప్పేస్తుంటారు. మీకు వాక్యం తప్ప మీకు అన్నీ తెలుస్తాయి, ప్రవర్తనలో ఏ మార్పు ఉండదు, దేవుడు మాత్రం మీతో మాట్లాడేస్తూ ఉంటాడు. దేవుడు మాట్లాడితే లెబనోను వృక్షాలు వంగుతాయని, కొండమీకలు ఈనుతాయని బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అలాగా నీ బ్రతుకులో విరుగుట జరుగుద్ది. అసంభవమైనటువంటిది సంభవంగా జరుగుతాయి. అలాంటి మార్పు లేని జీవితాల్లో దేవుడు మాట్లాడేస్తాడని చిన్న చిన్న కథలు చెప్పేస్తుంటే ఈయన ఎర్రోడు నేనే. దేవుని గురించి అనుభవించి తెలుసుకున్నాను కూడా ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాట్లాడితిని గాని వారు వినకపోయిరి, నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి. ఏంటి యెరూషలేము వాసులందరి గురించి దేవుడు బాధ? మాట్లాడాడంట, వినలేనా? నేను రోజు ఉదయాన్నే నాకు మా పాస్టర్స్ ఫెలోషిప్లో ఒక 30 ఎన్నో ఉన్నాయి ఈ వాట్సాప్ గ్రూపుల్లో. ఈ మధ్య తెగ యాడ్ చేసి పెట్టి సార్ నెంబర్ ఒకటి దొరికిందో కానీ ఎవడో ఒకటి పంపినట్టున్నాడు. అన్ని గ్రూపుల్లో పెట్టేస్తూ ఉన్నారు. ఈ అన్ని గ్రూపుల్లో ఒక్కొక్క పాస్టర్ గారు ఒక్కొక్క వచనం ఆయన ఫోటో వేసేసుకుని ఆయన చర్చి పేరు రాసేసుకుని అవసరమైతే ఆయన వాళ్ళ ఆవిడ ఇద్దరు నిలబడిపోతున్నారు. ఈ మధ్య బుల్లి పాస్టర్లు కూడా తయారయ్యారుగా, పక్కన కొడుకు ఆయన కూడా వేసేస్తున్నారు. వేసేసి దిన వాగ్దానం, రోజుకో వాగ్దానం పంపించేస్తున్నారు. ఈ వాగ్దానాలన్నింటిలో నీ కన్నీరు తుడిచివాడు నేనే, నీ ప్రార్థన వింటున్నాను, నీకు సహాయం చేయవాడు నేనే, అని ఆదుకుని వస్తావు నేనే, ఇలాంటి వచనాలు వస్తున్నాయి. ఇలాంటి వచనం ఎప్పుడు రాలే ఇప్పటి వరకు. ఈ దేవుడు మాట్లాడలే. ఏమన్నాడు ఇక్కడ? నేను వారితో మాట్లాడితిని గారు వారు వినకపోతిరి, నేను వారిని పిలిచితిని గారు వారు ప్రత్యుత్తరపోయిరు గనుక అనే పదం ఒక్కసారి ఒక్క వచనంలో రాసి ఉంటే, ఆ వాగ్దానం ఎవడైనా ఆ రోజు చదివి ఉంటే ఏమవుతాడు చెప్పండి? పొద్దున్నే
వినపడిందా నా మాట? చదివితే నీకే ఏమనిపించింది ఇప్పుడు? ఇదేంటి ఈ వాక్యం ఇలా ఉందా, ఎప్పుడు చదవలేదని నీకే గుండె కలుక్కుమన్నట్టుంది. మాట్లాడితే వినలేదా నేను, ప్రత్యుత్తరం పలకలేకపోయినా నీకు దుఃఖం కలిగి ఉంది కదా. అలా ఒక్క వచ్చును మా 30 గ్రూపుల్లో ఒక్క పాస్టర్ పంపలేదు. మరి వీడికి ఇచ్చే వాగ్దానం ఏ దేవుడు ఇస్తున్నాడో నాకు తెలియదు. ఆడికి నచ్చిన వాగ్దానాలు వస్తున్నాయి, బాగున్న వాగ్దానాలు మాట్లాడుతున్నారు. దేవుని హెచ్చరిక వాగ్దానం అనుకుంటున్నా చాలామంది. సో ఈరోజు దేవుడు మాట్లాడేటప్పుడు వినకపోవటం అనేది ఎంత దుర్లాభమో, ఎంత నష్టమో, ఎంత కష్టమో మాకు అర్థమవుతుంది. సో వినలేకపోతున్న పరిస్థితి చాలా కష్టంగా ఉండటం దేవుడు బాధపడతాడు. 1 శామ్యూయల్ 15లో సౌలుతో చెప్పిన మాట ఒకసారి చూడండి ఏంటో. 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 15:24. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. ఏం మాట విని పాపం చేశాడంటే సౌలు? వారి మాటలు, జనుల మాటలు వినటానికి ఇష్టపడతావు కానీ దేవుని మాట వినకపోవటం వలన విని చెడిపోవడం, వెనక చెడిపోవడం. 2 సందర్భాలు మీకు చెప్పాను. వెనక దేవుని దగ్గర చెడిపోయారు, మనుషుల మాటలు విని సౌలు చెడిపోయాడు. ఈరోజు విశ్వాసి జీవితంలో దేవుని మాటలు వెనక చెడిపోవటం, మనుషుల మాటలు విని చెడిపోవటం నీ ముందు ఉన్నటువంటి బలహీనత. ఈ జీవితకాలం శోధించబడతావు. దేవుని మాట విన్నావా బాగుపడతావు, మనుషుల మాట విన్నావా చెడిపోతావు. కానీ నీకు మనుషులు చెప్పిన మాటలు దేవోక్తులు వినపడతాయే, నీ మనుషులు నీకు చెప్పే మాట మంచి మాట వినపడద్దే. కొంతమంది మీ ఇంట్లో ఆత్మీయ ఆత్మలు ఉంటారు. ఆత్మీయ ఆత్మలే, అత్తలు కాదు. ఈ ఆత్మీయ ఆత్మలు ఎలా ఉంటాయో తెలుసా? మా అమ్మగారు ఆత్మీయ ఆత్మ, మా నాన్నగారు ఆత్మీయ తండ్రి, మా పాస్టర్ గారు ఆత్మీయ అన్న, ఇంకేమున్నాయి అప్ప బావ. వీళ్ళందరూ ఆత్మలకు సంబంధించిన వాళ్ళే చెప్పేస్తుంటారు మీకు. వాళ్ళు చెప్పిందే మీకు వేదం. బైబిల్ చెప్పేది వినరు. వాళ్ళు మనుషులర్రా, వాళ్ళ మాటలు వినకండర్రా. వాళ్ళు ఏవో చెప్తారు మీకు నచ్చినట్టు. ఆ మాటలు విని అది సోదే, జాతకాలు లాంటిది. అలాంటి పదాలు వినక దేవుని స్వరం వినండి. ఖచ్చితంగా దేవుని స్వరం వల్ల మీకు మేలు కలుగుద్ది. 3వ విషయం, తాకి, టచ్ చేసి ఏ పరిస్థితుల్లోనైనా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 30వ వచనంలో ప్రభు అందాక మాట్లాడిన మాట యొక్క వివరణలో భాగమే 5వ అధ్యాయము మాథ్యూ 5:20. నీ కుడి చెయ్యి 30 ఎందుకు చెయ్యి దగ్గరికి వెళ్ళాడు? కన్ను దగ్గరికి వెళ్ళాడు. కన్ను తర్వాత ఏమన్నాడు? తాకిడి. యోహాను భక్తుడు ఏమంటాడంటే, మేము వేటిని కనులారా చూసామో, వేటిని చెవులారా విన్నామో, వేటిని చేతులారా మేము తాకి చూసామో వాటిని మేము ప్రకటిస్తున్నామన్నాడు. అంటే కను చూపును బట్టి, తను విన్న వాటిని బట్టి, చెవిని బట్టి, తన చేత తాకిడిని బట్టి క్రీస్తుని రక్షకుడని ప్రకటిస్తూ ఆయనయే దేవుని కుమారుడని, ఆయన అంగీకరించకపోతే మీరు దేవుని రక్షణలో పోగొట్టుకుంటారని స్పష్టంగా ప్రజల మధ్య బాహటంగా సాక్ష్యం ఇచ్చాడు యోహాను భక్తుడు. అలాంటి పరిచర్య నీ విశ్వాస జీవితానికి చెయ్యగనక నిన్ను అభ్యంతరం పెడితే దాన్ని ఏం చేయమన్నాడు? ఏంటో దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నరికి పక్కనెట్టుకోమనలే, పారేసేమన్నాడు. ఎందుకు నరికేమంటాడు? ఎవడైనా నరుక్కున్నాడు చూసారా? ఈడెళ్ళి కడప, ఈ మధ్యకాలంలో కర్నూలులో కూడా డైరెక్ట్గా వెళ్ళిపోయి నరికేసుకుంటున్నారు. ఆటోలో దిగడం, సపక్క నరికేయడం, హాయిగా పక్క నుంచి వెళ్ళిపోవడం, సీసీ కెమెరా ఎదురుగానే. ఏమనంటే మేము నరకాలనుకున్నాం. ఎందుకు నరికాడు అంటే ఆడేమైనా అభ్యంతరం పెట్టాడా? వాడి చెయ్యి ఇంతకుముందు అభ్యంతరం పెట్టి ఉంటుంది. ఈడెళ్ళి ఏం చేశాడు దాన్ని? కానీ బైబిల్ ఏం చెప్పింది? నువ్వు ఎవడో నరికే మళ్ళీ నువ్వు నరికేసుకోమన్నాడు. నీ చెయ్యి నువ్వు తీసేసుకో. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరం పెట్టిందో తీసేయి, ఎడం చెయ్యి అయితే డౌట్ లేదు తీసేయి. నీ చెయ్యానంటే నీ చేతలు, నీవు చేతులతో చేసేటువంటి పనులు, వాటి వలన నువ్వు అభ్యంతరకరమైన క్రియలు చేయటానికి నీ చేతులు ఉపయోగపడుతున్నాయి అంటే వాటిని ఉంచుకోవడం కంటే వాటిని లేకుండా చేసుకోవడానికి సహాయం చేయి. నిన్న ఒక వీడియోలో అమ్మాయి చిన్నపిల్లే, జస్ట్ 10 years ప్లస్ ఉంటాయి. ఈ చేతులు ఇక్కడ వరకు లేవు, ఇది మొండెం ఇక్కడ వరకు, ఈ చెయ్యి అయితే ఇక్కడే మోచేయి వరకే ఉంది. ఈ చెయ్యి ముందుకుంది, ఈ చెయ్యి ఇక్కడ ఉంది, ముందు హస్తం లేదు. చిన్న బిడ్డ 10 years. ఆ 2 చేతుల్ని పట్టుకుని రాసేస్తుంది, వంట చేసేస్తుంది, బట్టలు సర్దేసుకుంటుంది, మొత్తం ఇంటి పనులన్నీ చాలా చక్కగా చేసేస్తుంది. ఇప్పుడు నీ చేతులతో అభ్యంతర పెట్టేటువంటి పనులకు చేతులు లేకుండా కూడా అభ్యంతరమైన పనులు కొన్ని చేయగలుగుతామేమో. మేబీ సాహసాలు చేయగలిగినట్టు వాడికి ఏళ్ళు లేవు, చేతులు లేవు అనుకోవచ్చు. కానీ చేతలు వేరు, చేతులు వేరు. నీ చేతులతో చేసే పనులను చేతలు అని అంటాం. అంటే క్రియాత్మకమైనటువంటి పనులు. అభ్యంతరం పెట్టేటువంటి తాకిడికి ఏ పనులైనా నీ శరీరాన్ని, నిన్ను మలినపరిచి, అపవిత్రపరిచి, ప్రభు ఎదుట నుంచి నిలబెట్టకుండా, తీర్పులు తప్పించుకోనివ్వకుండా చేస్తే జాగ్రత్త, చాలా ప్రమాదం. సో ఏ పరిస్థితుల్లో నీవు అభ్యంతరం కలిగే పరిస్థితుల్లో పొందాలి, అనుభవించాలి అనే విపరీతమైన ప్రేరేపణ కలిగినటువంటి శోధన
చూసి కానీ విని కానీ తాకి కానీ నీకు వస్తే ఆ ప్రాబ్లంని నువ్వెప్పటికీ కూడా గెలవలేవు. వాటిలో నుంచి గెలవడం నీకు దాదాపు అసాధ్యం. ఆ రకమైనటువంటి స్థితి కలిగించే నీ శరీర జ్ఞానేంద్రియాలలో మొదటి 3 భాగాలని నువ్వు ఖచ్చితంగా జయాంత్రికంగా దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటతో గెలవడం నేర్చుకోవాలి. వాక్యమే ఉపయోగపడుద్ది. నీకు అనుభవంలో ఉపయోగపడేది మర్చిపోవచ్చు, కానీ వాక్యంలో ఉపయోగపడితే కనుక నువ్వు ఎప్పటికీ మారు తెచ్చుకోలేవు, దానిలో గెలవగలవు. ఇది మొదటి విషయం. రెండవది, ఇది మొదటి పాపం, మొదటి శోధనా స్థితి. రెండవది ఏంటంటే బుద్ధి చాపల్యత. బుద్ధితో చేసే నిర్ణయాల దగ్గర చాపల్యం కలిగి ఉండడం, అంటే స్థిరంగా ఉండలేకపోవటం. ఏంటంటే ఇది తాత్కాలికమైన విషయాలలో సరి అయిన నిర్ణయాలు తీసుకోలేక గందరగోళానికి గురి అవడం. ఇది నీ లైఫ్ టైం శోధించబడతావు. భూమి మీద బ్రతికే మనిషి ఆయుష్కాలపు దినాల్లో ఊహ తెలిసి రక్షణ అనుభవం వచ్చిన తర్వాత, ఆత్మ సంబంధమైన జ్ఞానం పొందుకున్న తర్వాత, వాక్య సంబంధమైన సహవాసానికి నువ్వు టచ్ చేయబడి అతకబడిన తర్వాత, యేసు శరీరంతో పాలిభాగస్సులు అయిన తర్వాత, అంటే వెన్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ ద చర్చ్, సహవాసంలోకి చేర్చబడిన తర్వాత, నీ విశ్వాస జీవితంలో ఖచ్చితంగా తాత్కాలికమైన విషయాలలో సరి అయిన నిర్ణయాలు, ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోలేక గందరగోళం అయిపోతూ ఉంటాం. ఇది నీ లైఫ్ టైం శోధించబడుతూ ఉంటాం. ఒకసారి మీరు ఏ వయసులో ఉన్నారో నేనేం పేరు పెట్టి లెక్క అడగను, కానీ మీ వయసులో మీరు ఏదైనా ఒక డెసిషన్ తప్పు తీసుకున్నామని మీకు అనిపించిందా లేదా? రక్షణ పొందిన తర్వాత ప్రభులోకి వచ్చి కూడా ఈ డెసిషన్ మేము ఏమైనా తప్పు తీసుకున్నామేమో అని అనిపించిందా లేదా? ఎందుకు వచ్చింది మీకు? మీరు ప్రార్థన చేయలేదా? చేశారు. బైబిల్ చదవరా? చదువుతారు. ప్రార్థన చెయ్యమని ఇతరులను అడగలేదా? మీ పాస్టర్ గారిని, ఇంకితరులని, మీ ప్రేయర్ ఆంటీల్ని, అంకుల్ని అడిగారు. అయినా మీరు ఆ విషయంలో శోధించబడ్డారేమో, పాపం చేశారేమో, తప్పు జరిగిందేమో అని ఎందుకు అనిపిస్తుంది మీకు? చేశారు, జరిగింది. ప్రార్థన జరిగింది, విశ్వాసంతో మీ నిరీక్షణ నిలబడింది, కానీ ఆ క్రియలో మాత్రం మీ చిత్తమే జరిగింది, మీ ఇష్టమే జరిగింది. ఆ తప్పు వల్ల, ఆ గందరగోళం నిర్ణయం వల్ల నీ విశ్వాస జీవితంలో ఎక్కడో కొంచెం కలవరపాటు, కొద్ది రోజులు సమాధానం కోల్పోవడం, కొద్ది గంటలు బాధపడడం, కొద్ది రోజులు మనుషుల మధ్యలో తిట్టుకోవడం, ఏదో పరిస్థితులు చూసి ఆనందించలేకపోవడం, ఇలాంటి ఏదో ఒక గందరగోళం నీ విశ్వాస జీవితంలో ఉన్నాయి. అయితే చాలా పనులు, లేక అన్ని పనులు, అన్ని నిర్ణయాలు, ప్రధానమైన నిర్ణయాలు లైఫ్లో తీసుకుని ఉండకపోవచ్చు. రొటీన్గా జరిగిపోతున్నంత వరకు మీకు ఇబ్బంది ఏమి ఉండదర్రా. ఒక చిన్న విషయం చెప్తాను వినండి. చాలా వరకు మీరు ఈరోజు ఏం తిందుమా అని ప్రార్థన చేస్తారా? ఆదివారం ఉదయం ఏం తినాలో చెప్పండి, డిసైడ్ అయిపోండి ముందే. నానా, పొద్దున్న మనం ఏం తినాలనుకుంటాం ఆదివారం? చికెనా, మటనా? దోశలా? దోశలు. మధ్యాహ్నం భోజనం చికెన్. డౌట్ ఏముంది? ఇట్ ఈస్ ప్రీఫిక్స్. ఇది శుక్రవారం నుంచి డిసైడ్. ఆదివారం మౌత్ మూమెంట్ లేకపోతే ఎలాగా? నవలపోతే ఎలాగా? సో నవలాలంతే. అదే మటనా, చికెనా, ఫిషా, రొయ్య, పీత, ఇంక ఏ కాకపోతే ఇంక అన్నీ కలిపి కాక్టైలా. ఈ మధ్య మిక్స్డ్ బిర్యానీ వచ్చింది కదా, అన్నీ కలిపేసి బిర్యానీ వండేస్తున్నారు. ఏదో ఒకటి కలిపేసుకుని తినాలి, మొత్తానికి తినకపోతే కుదరదు. తిండి గురించి మీరు రోజు ప్రార్థన చేశారా? ఏం ప్రార్థన చేశారు తెలుసా? ప్రభువా ఈ ఆహారాన్ని దీవించు. తినడానికి ప్రార్థన చేసి నిరాహారము మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు ప్రభువా ఏ ఆహారం మాకని అడగలే. ఆహారాన్ని హోలీ చేయి, పరిశుద్ధపరచు, మాకు బలం ఇవ్వు, శక్తినివ్వు, చికెనివ్వు. సాయంత్రానికి దీన్ని కొంచెం మా అమ్మ ఉంచేలాగా చెయ్యి. నువ్వు దాన్ని అవసరమైతే 2 చేపలు వృద్ధి పొందించినట్టు బిర్యానీని దాక పొంగేలాగా దీవించు. ఏదో ప్రార్థన, ప్రతి వాళ్ళకి ఏదో ఒక ప్రార్థనలో పెంచాలి, తిరగాలి. తిండి గురించి ఎప్పుడు ప్రార్థన చేయాలి. రోజు పొద్దున్న లేచిన వెంటనే ప్రభువా ఈరోజు ఏ బట్టలు వేసుకోవాలి చెప్పు నాయనా అని అడిగారా? సెలక్షన్ మీదే కదా. వెళ్ళి ఏది కొంచెం ఫ్రెష్ బట్టో, ఏది కొంచెం కొత్త బట్టో, ఏది కొంచెం తక్కువ వాడామో దాని పేకం. ఎవ్రీడే మనకు ఉండేటువంటి ఆశ ఏంటి? నువ్వేమైనా ఆఫీస్కి వెళ్ళి నువ్వేమైనా మేనేజర్వా? కాదు. కాకపోయినా మనం కొత్త బట్టలు వేసుకోవాలని ఆశ. మరి పాత బట్టలు వేసుకోవాలని ఎవరికి ఉంటుంది? పిల్లలకే ఉండదు, పెద్దోళ్ళకి ఉంటుందా? సో ఖచ్చితంగా ఏదో ఒకటి. ఇలాంటివి మేజర్ డెసిషన్స్ ఏం కాదు. పొద్దున్నే మీరు బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ నిలబడి ప్రభువా సైకిలా, బండా, కారా, మెట్రోనా, మరి లేకపోతే ఆటోనా, దేనిలో వెళ్ళమంటావు అని అడుగుతావా? డెసిషన్ ఎవరిది? నీదే. లైఫ్లో చాలా ప్రధానమైన పాత్రలు ఏవి మీరు ప్రార్థనలు ఏం చేయరు. బజార్కి వెళ్ళేటాడు ప్రభువా ఏం కూరగాయలు కొనాలని అడుగుతావా? అక్కడికి వెళ్ళినండి ఏది చీపో దాన్ని తీసుకొచ్చేస్తావు. మీ అమ్మాయికి నానా కథలు చెప్తావు దాని గురించి. ఏమని? అది తింటే బ్లడ్, అది తింటే కండ, ఏదో చెప్పకపోతే అది ఎక్కదో.
నీ పిల్లలకి ఏదో మాయ గ్యాస్ కొట్టాలా అబద్ధాలు, దానికి ప్రార్థనలో ఏమైనా చెప్తారా? ఏం చెప్పరో. మీరు ప్రార్థన అనకుండా చేసేస్తారు. లైఫ్లో మేజర్ డెసిషన్స్ లేకుండానే మీ లైఫ్లో ఆల్మోస్ట్ పెళ్లి వరకు వెళ్ళిపోతారా? వివాహం దగ్గర ప్రథమ జీవితం ప్రారంభమవుతుంది. సో డోంట్ టేక్ హ్యాస్టీ డెసిషన్స్ ఇన్ యువర్ వెడ్డింగ్ లైఫ్, మ్యారేజ్ లైఫ్. వివాహ జీవితంలో తల్లిదండ్రులు కానీ యవ్వనస్తులు కానీ వ్యక్తిగతంగా ఏ రకమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కారణం ఏంటంటే అక్కడి నుంచి నీ జీవితం ప్రారంభం. అప్పటి వరకు నీ జీవితం యథాప్రకారం తోసుకుపోతుంది. స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రభువా వెళ్ళాలా వద్దా అడిగావా? వెళ్తారా? వెళ్ళేటప్పుడు అడిగావా? వెళ్ళకపోతే మీ అమ్మ చీపురు కట్టి తిరిగేద్ది. మీ కాలేజీ నుంచి ప్రిన్సిపల్ ఫోన్ చేస్తాడు. ఇప్పుడు యూకేజీ లాగే ఉంది ఎంబీబీఎస్ కూడాను. ఫోన్ చేసి ఇంటికి మీ అమ్మాయి రాలేదని చెప్పేస్తున్నారు కదా. ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఐటీ ఎవరిని మినహాయింపులే, అన్ని స్కూళ్ళే. కాలేజీలు లేవు. మా కాలేజీల్లో మా టైంలో కాలేజీలు ఉండేవి, ఇప్పుడు లేవు. అన్ని స్కూల్ యూనిఫామే. అటెండెన్స్ ఇవ్వకపోతే పనిష్మెంటు, దానికి రకరకాల పద్ధతి. సో ఓవరాల్గా మీరు వెళ్ళిపోయి ఏది చదువుల వరకు మీకేమి ఇబ్బంది ఉండదు. ఎంపీసీ, మీ నాన్న బైపీసీ, మూసుకుని బైపీసీ, నో డెసిషన్ నో ప్రేయర్, అంతా ఫాలో అయిపోతారు. మ్యారేజ్ దగ్గర నుంచి నీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ నుంచి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించేయండి. సో మేజర్ ఇష్యూస్ దగ్గరికి వచ్చేటప్పటికి బుద్ధి చాపల్యమైన నిర్ణయాలు తీసుకోవటం అనేది సహజమైన శోధన. డెసిషన్ తీసుకోవటం గందరగోళం ఏర్పడుతుంది. ఓ లైఫ్ సెటిల్మెంట్, రైట్ డెసిషన్ మీరు తీసుకోలేరు. ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఆడెవడో సాఫ్ట్వేర్ అంటే నీ కొడుకుని సాఫ్ట్వేర్ తోసేస్తావు. ఆడు సెటిల్ అవుతాడో లేదా నీకు అనవసరం. ఏంటి సెటిల్ అవుతాడు? ఆడికి సాఫ్ట్వేర్కి వెనకాతల సాఫ్ట్ కుర్చీ ఉంటుంది, అది ఒకటే తెలుసు నీకు. ఆడు మెత్తటి ఊగే కుర్చీలో కూర్చుంటాడు నా కొడుకు అనుకుంటావు. ఆడు నరకం చూసేస్తాడు లాస్ట్లో. ఎందుకు? ఎవ్రీ ఇయర్ కొత్త అప్డేట్ వచ్చేస్తుంటుంది. మనోడు చదివింది జావా, ఇప్పుడు అంతా లేటెస్ట్. అదేదో చదువుకోవాలి, అదేదో చెప్తున్నాడంటే కొత్తోడు వస్తాడు, వీడికి జీతం పెరిగిపోద్ది 5 ఏళ్ళలో. ఆడికి ఏమనిపిస్తుందో తెలుసా? వీడిని తీసుకుని 1,00,000 ఇవ్వడం కంటే 5గురికి తీసుకుని 20,000 ఇస్తే బెటర్ అని నీకు సెండ్ ఆఫ్ అంటున్నాడు. ఏం చేస్తారు? తర్వాత సాఫ్ట్వేర్ కుర్చీ పట్టుకొచ్చేయాలి, ఇంట్లో కుర్చీ వేసుకుని కూర్చోవాలి, నడువు నొప్పి అని. విశ్వాస జీవితంలో ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారము, వివాహము, ఇల్లు, ఇలాంటి మేజర్ డెసిషన్స్ దగ్గర నీవు ఫ్లక్చుయేటెడ్ డెసిషన్స్ తీసుకోవటం బుద్ధి చాపల్యంగా తీసుకుంటారు. ప్రభు పక్షంగా తీసుకోగలగాలి. ఇవన్నీ టెంప్ట్ అవుతారు. మీరు ఎంత శోధించబడతారంటే ఈ విషయాల్లో మీకంటూ స్వనిర్ణయం ఉండదు. మీ కొరకు దేవుని చిత్తం అడగరు, ప్రభు చెప్పింది వినరు, ప్రభు దగ్గర పట్టించుకోరు. మీ కోరికలను తీర్చుకోవటానికి మనుషులను చూసి కానీ, పరిస్థితులను చూసి కానీ, కాలాన్ని అంచనా వేసి కానీ, విషయాల మధ్యలో ఎవరో చెప్పిన విషయాలు కానీ, మీ స్నేహితుల ప్రోద్బలాలు కానీ మీ మీద ఇంపాక్ట్ ఇస్తాయి. మీరు డెసిషన్ తప్పు తీసుకుంటారు. లైఫ్ పాడైపోయింది అని నేను చెప్పను, ఉండాల్సిన స్థితికి రాకుండా పోయారని మాత్రం చెప్పగలను. కొన్ని మీకు అర్థం అవ్వదు, ఏదో జీవితం వెళ్ళిపోతుందంటారు. కొన్ని పైనుంచి చూసినప్పుడు అరే ప్రభు ఆశించింది ఇది కాదే వీళ్ళ కుటుంబంలో, వీడు ఎక్కడ నిర్ణయం తప్పు తీసుకున్నాడు? బుద్ధి చాపల్యమైన నిర్ణయం. ఎక్కడో ఏదో విషయాల్లో ప్రేరేపించబడ్డాడు, ఎవరితోనో పోల్చబడ్డాడు, ఎవరితోనో చూసి బలహీనపరచబడ్డాడు, మనస్సాక్షితో నొప్పించబడ్డాడు. ప్రభువుని పక్కకు పెట్టి అది ప్రభు అనుకుని వాడి నిర్ణయంలో బాహ్యంగా తీసుకుని తప్పుడు డెసిషన్ తీసుకున్నాడు. ఇది ఈరోజు నేను చెప్పగలిగినట్లు 100 మందిని మీరు క్రైస్తవుల్ని మీరు తీసుకొస్తే 95గురు తప్పుడు నిర్ణయాల మధ్యలో జీవితాలను పడుతూ లేస్తూ నడుస్తూనే ఉంటారు. సమ్వేర్ అరౌండ్. నేను ఇది ఉద్యోగంలోనో వివాహంలో నేను చెప్పలేను, బట్ ఏదో ఒక విషయంలో వాళ్ళు స్వచిత్తముగా ఆ చాపల్యమైన బుద్ధిపక్షమైనటువంటి తప్పుడు నిర్ణయం తీసుకుని ఆ తప్పుడు నిర్ణయాన్ని గెలవలేక, క్రీస్తులో నిలబడలేక, క్రీస్తు కొరకు బ్రతకలేక అదే శోధించబడుతూ ముందుకు వెళ్ళిపోతారు. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, 2 విషయాలను మీరు బ్యాలెన్స్ చేసుకోండి. ఒకటి, మీ జీవితంలో ప్రభువు ద్వారా ప్రేరేపించబడి, పోషించబడి, నడిపించబడి నీతిమంతులైన తల్లిదండ్రులు మీ పిల్లలైన మీకు ఆస్తికర్తలుగా మీకు ఏదైనా చేతి పని ఇచ్చారనుకోండి, వృత్తి ధర్మం, ఇది కులవృత్తి అన్నట్ల వృత్తి ధర్మం అని చెప్తున్నాను. వృత్తి ధర్మాన్ని మీకు ఏదైనా మీ తల్లిదండ్రుల ద్వారా మీ పోషణ గారికి ఇచ్చారనుకోండి, దానిని మీరు వృద్ధిపరుచుకోవాల్సిన జ్ఞానం మీ హృదయంలో పెడతాడు. అందుకే జనరేషన్ టు జనరేషన్ మీ తాతలు ఉదాహరణకి కటింగ్ చేసేవాళ్ళంటే పెట్టుకుని వెళ్ళారు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఏసీ పెట్టలే, మాకు ఏసీ పెట్లు పెట్టి రెంట్ అంటున్నారు. అప్పట్లో రూపాయి ఇస్తే ఇంట్లో 5గురికి అయిపోయేది. ఇప్పుడు 100 ఇస్తే 1 కావట్లా. అప్పట్లో రంగులు లేవు, ఇప్పుడు రంగు వేస్తే 200 అవుతుంది. రకరకాల పనులు మోడరేట్ అవుతుంది. సో టెక్నాలజీతో పాటు మీ వృత్తిని మీరు వృద్ధి పొందించుకొని నాకు మొన్న ఒక బ్రదర్ పరిచయం అయ్యాడు. మీరు ఏం చేస్తూ ఉంటారంటే నేను టైలరింగ్ అన్నాడు. ఈ రోజుల్లో టైలరింగ్ ఎవడు చేస్తున్నాడండి అని నాకు నవ్వొచ్చింది. నోట్లోంచి వచ్చేస్తుంది మాట మనకు అది ఫ్రీ కదండి, తడిసి ఉంటుంది కదా, జారిపోతుంటుంది.
నాలుగు అనేపోతుంటే బ్రదరు ఈయన మాస్టర్ అండి అన్నాడు. బాబు మేము మా ఇంట్లో ఉండేవాడు ఒక మాస్టర్, చాలామంది తాతబాబుని ఉండేవాడు, మేము చాలామంది మాస్టర్లు చూశానులేండి. అనేపోతున్నాను, వచ్చేస్తుంది లోపల నుంచి, మనం ఎంతైనా ఆపలేము వాటిని. ఆపలేకుండా వచ్చేస్తుండేటప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఈయన ఒక డ్రెస్ కుడితే 2000 తీసుకుంటాడండి అన్నాడు. అయిపోయింది. ఏంటి జాకెట్ కుడితే 2000 అని విన్నాను కానీ డ్రెస్సు ప్యాంటు షర్టు కుడితే 2000? సఫారీయా అన్నాడు. కాదండి ప్యాంట్ షర్ట్ అన్నాడు. ప్యాంట్ షర్ట్ 2000? ఏముందండి దానిలో అంటే, లేదండి ఈయన అందరికీ కొట్టడండి. మరి ఎవరికి కొడతాడు? సెలబ్రిటీలుగా కొడతాడండి. అయితే తీసుకోవచ్చు. సో ఈసారి నేను ప్యాంటు షర్టు కుట్టిద్దామని అనుకున్నాను, కానీ భయం వేసింది, 2000 కుట్టించలేనులేండి. సో ఎందుకంటే అతని తండ్రి ద్వారా పారంపర్య వృత్తిలోకి వచ్చినప్పటికీ అతను ఆ స్టిచ్చింగ్లో బాంబే వెళ్ళి ట్రైనింగ్ వచ్చాడంట. ఆ కుట్టుకు సంబంధించిన మిషన్స్ ఆయన చెప్తున్నాడు, నేను కుట్టినటువంటి ఆ ప్యాంట్ కానీ షర్ట్ కానీ ఇటు 5 అటు 5 పట్టుకుని పీకితే కుట్టు ఊడిపోతే నేను మానేస్తానండి అన్నాడు. 5 పీకితేనంట కుట్టు కనుక ఊడిపోతే నేను టైలరింగ్ మానేస్తాను అన్నాడు. అంటే ఏ దారాలు వేస్తావా నువ్వు అన్న? అవి వేరేనండి అన్నాడు. వృత్తి యొక్క నైపుణ్యతను తన హృదయపూర్వకంగా సంపాదించి దానికి తగినట్లుగా ఆ స్థితిని పెంచుకోగలడు. సో అదేమీ నీకు అతీతమైనదేం కాదు. ఎందుకంటే నువ్వు పిల్లలుగా ఒక తరం దాటిందంటే మీరు టెక్నాలజీ పెంచుకుంటారు, ఆలోచన పెరుగుద్ది, జ్ఞానం పెరుగుద్ది, మేధస్సు పెరుగుద్ది, మీకు స్పీడ్ పెరుగుద్ది, తలాంతులు పెరుగుతాయి, అన్నింటినీ మీరు వాడుకోగలరు. సో వృత్తి ధర్మం ఏదైనా మీరు కుటుంబ పరంపరంగా కనుక మీరు తెచ్చుకుంటే వాటిని అభివృద్ధి పరుచుకోగలగటమే దేవుని నీతి. తర్వాత నువ్వేమైనా చెయ్యి, దాన్ని మాత్రం పోగొట్టుకోకు, అది నీకు తరతరాలకు ఆస్తి. ఇది నేను మీ కులవృత్తులను ప్రోత్సహించటంలే, మీకు ఇవ్వబడినటువంటి కృపాసహితమైన పనిలో జీతం. ఎందుకో తెలుసా, వాటికి మీరు ఎక్కడికి అప్రెంటిస్ వెళ్ళక్కర్లే, మీ ఇంట్లో చూస్తూ నేర్చేసుకుంటారు. అది గొప్పతనం. మీరు ఆ ఇంటిలో ఒక పని ఉందంటే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తారు. అది మీరు ఏం చేయక్కర్లే, ఇంట్లో కూర్చుని వచ్చేసుకోవచ్చు. జీన్స్ దానిలో ఉంటుంది, అది పొందుకోండి. సో ఇలాంటి విషయాలపై మీరు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుని మీ జీవితాల్లో సరైన నిర్ణయం తీసుకోలేక, ప్రధానమైనవి కాక, ప్రాముఖ్యమైనవి కాక, తొందరపాటుతో గందరగోళానికి గురయ్యి లాస్ట్ లైఫ్ వరకు కూడా మీరు సఫర్ అవుతూ ఉంటారు. అది ఖచ్చితంగా మీ జీవితకాలం ఉండేటువంటి శోధనే, శోధించబడుతూనే ఉంటారు. దాన్ని ఎప్పటికీ గెలవరు ఏ పరిస్థితుల్లోనే. ఎలా గెలవలేదో నేను ఒక మాట చెప్పి దీని నుంచి 3వ భాగంకి వెళ్తాను. 2వ భాగంలో ప్రాబ్లం ఏంటంటే, ఉదాహరణకి మీరు ఏదైనా ఒక వృత్తి పెంచుకోండి, మంచి వృత్తి అనుకోండి, అది బాగానే చేస్తున్నారు, మీ ఉద్యోగం బాగానే వచ్చింది, బాగానే వెళ్తున్నారు. ఎలాంటి ఉద్యోగంలో ఉన్న వ్యక్తికి దగ్గరికైనా మీరు వెళ్ళి మీరు సాటిస్ఫాక్టరీగా ఉన్నారని అడగండి వాళ్ళని. ఎనీ జాబ్ చెప్పండి, ఏం సమాధానం వస్తుంది తెలుసా? చేయలేకపోతున్నాం బ్రదర్, చాలా కష్టంగా ఉంది బ్రదర్. ఏడు బ్రదర్, ఇంతకు ముందులా లేదండి. టీచరు అదే పని, ఎంప్లాయీ ఉద్యోగం ఇండస్ట్రియల్గా అదే పని, కలెక్టర్ గారు అదే పని, ఎవడికి వెళ్ళినా ఎవడు మేము చేయలేకపోతున్నామండి, ఇదే పని. ఎందుకు చేయలేకపోతున్నావు? నీకు సామర్థ్యం లేదా? ఉంది కానీ ఏమో బాలే. సో ఈ విషయాలలో మనం తీసుకునే ఏ నిర్ణయమైనా బ్రతుకులో గందరగోళంతో లైఫ్ టైం శోధించబడతారు. ఒకరోజు వచ్చేటోడికి అంటే రిటైర్ అయిన తర్వాత పెన్షన్ చూసుకుని ఆనందపడడం తప్ప ఇంకేం చేయలేములేండి. ఆ రోజు వచ్చే లోపు ఒకసారి ఏమనుకుంటాడంటే, అసలు అప్పట్లోనే ఆ పని మనం చేసుంటే బాగుండు, ఇప్పుడు చూడాలి ఎంత సంపాదిస్తున్నారు అనుకుంటా. ఇది ఎప్పుడు ఆలోచించాలి? అప్పట్లో. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? అదే నీ లైఫ్లో శోధన. సాటిస్ఫాక్షన్ ఉండదు, అకౌంట్ నిండా డబ్బులు ఉంటాయి, నీ నోట్లో హృదయంలో ఆనందం ఉండదు. మరి సమాధానం లేని జీవితం నడిపించమని దేవుడు చెప్పాడా? లేదే. ప్రభుత్వం ఉంటే మీకు ఆ ఒత్తిడి రాదే, ఆ నెమ్మది లేనితనం ఉండదే, ప్రశాంతంగా నడుస్తారే. జాగ్రత్త, ఈ పరిస్థితులు మీరు జాగ్రత్తగా ఉండండి. 3వ విషయంకి వస్తున్నాను. అనుభవించాలి అనే అధిక తీవ్రతా భావము శరీర సంబంధమైన ప్రచోదన. ఐ షుడ్ ఫేస్ ఇట్, ఐ షుడ్ ఫీల్ ఇట్. నేను పొందుకోవాలి, నేను అనుభవించాలి, నేను దాన్ని కలిగి ఉండాలి. ఈ శోధన 3వ శోధన, నీ జీవితకాలం అనుభవించే శోధన. లైఫ్ టైం శోధించబడతావు. ఎందుకు శోధించబడతామంటే ఇది శరీర సంబంధమైన బలహీనత. మాథ్యూ 26:41, 26:41, మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని. ఇక్కడ వచనం వెంబడి వచనం యేసుప్రభు ఎంత చక్కగా చెప్పాడో. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని. మళ్ళీ చెప్తున్నాను, ఆత్మీయంగా శోధించబడడం మీకేమి ఇబ్బంది అనిపించదు,
కానీ మీ శరీరము కానీ శరీర సంబంధులు కానీ శరీరము నందు కానీ మీరు శోధించబడితే మాత్రం మీకు నెమ్మది ఉండదు. ఆత్మ సిద్ధమే, ఆత్మలో మీరు ఫైట్ చేయడానికి ఎంతైనా రెడీ అవ్వగలరు. కానీ బాడీతో శోధించబడితే మాత్రం మీరు శోధనలో పడిపోతారు. ప్రభు ఆ మాట చెప్పాడు. శరీరము సిద్ధంగా ఉంటుంది, బలహీనంగా ఉంటుంది, ఆత్మ సిద్ధంగా ఉంటుంది. అదే విషయం మార్క్స్ వార్త 14వ అధ్యాయం చూడండి. మార్క్ 14:38. మార్క్ 14వ అధ్యాయము, మార్క్ గోస్పెల్ 14:38. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఇక్కడ ఏమని చెప్పాడు తెలుసా? శోధనలోనికి వెళ్లకుండా ఉండడానికి మీరు వెలుగుగా ఉండండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని. బాడీ ఏంటంట? చాలా వీక్గా ఉంది. అంటే శరీరంతో పడేటువంటి నలుగుడు, శరీరంతో పడేటువంటి వేదన, శరీరంతో పడిగే ఆ దుఃఖం ఎలాంటి నలుగుడుతో ఉంటుందంటే, ఎలాంటి బాధతో ఉంటుందంటే, శరీరం ఎలా శోధిస్తుందంటే, ఆ శరీర సంబంధమైన బలహీనతను నువ్వు ఎంత వద్దనుకున్నా దానిని నీ వల్ల కాదండి, శోధించబడుతూనే ఉంటాం. ఇది ఎందుకు ఈ విషయంలో శోధించబడతాము అని అంటే ఒక విషయం చెప్పాలి. శరీరాశ అనే విషయంలో తినుట, త్రాగుట, ధరించుట. ఏం చెప్పాడు 6:31 మత్తయి, మాథ్యూ 6:31. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. ఈ మూడు మీ లైఫ్ టైము శోధనలో. పొద్దున్న లేకంగానే క్యారేజ్ ఏం కట్టాలా పిల్లలకి, వాళ్ళకేంటి ఏం తిందుమా. ఇంటికి రాగానే వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? గుమ్మం దగ్గరే ఏముంది, లేకపోతే డబ్బులు ఏమైనా వండావా తినేస్తాం, లేకపోతే పానీపూరి షాటు, ఆ డబ్బులు ఇచ్చే మేము రోడ్డు మీద తినేస్తాం, ఆ ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళి తినేస్తాం. అది తింటమే మాకు ధ్యేయం. ఇంటికి వచ్చేటప్పుడు ఆలోచిస్తూ ఉంటాయి, ఈరోజు అమ్మ ఏం చేసి ఉంటుంది, రాత్రి ఏం తీసింది, ఫ్రిడ్జ్లో ఏమున్నాయి, ఎక్కడ పెట్టి ఉంటుంది, డబ్బా మూత ఎక్కడ దాచి ఉంటుంది, బీరువా తాళాలు ఎక్కడ నుండి ఉంటాయి. ఎలా కనిపెట్టేస్తారో తెలియదండి వీళ్ళు. చీమల్లాగా, చీమలకి పంచదార ఎక్కడ ఉన్నో తెలిసిపోయినట్టు వీళ్ళు తెలిసిపోతూ ఉంటుంది. విచిత్రం చెప్పిన ఈ మూడు విషయాలలో నువ్వు శరీరం ఎంత బలహీనంగా ఉంటుందంటే, రాత్రి 11:30, 12:30 తర్వాత నిద్ర పట్టాల్సిన సమయంలో నిద్ర పట్టక ఫ్రిడ్జ్ తీసినప్పుడు తెలుసుద్ది. కొన్ని అల్మార్లో కొన్ని సెల్ఫ్లు ఉంటాయి, డ్రై ఫ్రూట్స్, కొన్ని లడ్డూలు, ఏవో స్వీట్స్. ఈ మధ్యకాలంలో రోడ్డు మీద ఎక్కడన్నా స్వదేశీయ పిండి వంటలు ఎక్కువైపోయాయి కదా, స్వగృహ పిండి వంటలు. అది ఏవో గృహ మొత్తాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం, లేకపోతే ఆ రాత్రి జొమాటోకి ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నాం. 11:30 తర్వాత 2 గంటల లోపు 3 గంటల నిద్ర పట్టక ఏదో తిందామని అనిపిస్తుందంటే నీ శరీరం ఎంత శోధించబడుతుందని నీకు తెలుసా? నేను క్రైస్తవులతో మాట్లాడుతున్నాను, అన్యులతో కాదు. మీకు ఎప్పుడు అనిపించలేదా? నాకు అనిపిస్తుందే. శరీరం ఏమి తిందుమా, బయట వేడిగా ఉంది చల్లగేదనియ్యి, బయట చలిగా ఉంది వేడిగా ఏమనియ్యి, అటు ఇటుగా ఉంది ఎక్కడికైనా నీళ్ళు తాగుదుమా. పార్టీ ఉందా భయ్యా అంటే ఏం తాగుదామని? పార్టీలో బీర్లు ఉంటాయా, విస్కీలు ఉంటాయా, వైన్స్ ఉంటాయా? ఏం తాగుదామని వెళ్తున్నా? ఎందుకు తాగడానికి వెళ్తున్నావు? ఎవరితో నువ్వు ఆ సంతోషం పంచుకుందాం అనుకుంటున్నావు? అది త్రాగుబోతుల విందుల్లోకి చేరద్దని బైబిల్ హెచ్చరిక కదా. ఎందుకు ఆ విషయాలపై మనం వినడానికి, తినడానికి పరుగులు పెడుతున్నావు? అన్యులతో విందు భోజనాలకు నీ శరీరం వద్దన్నా శోధించబడుతుందండి. దాన్ని ఆపద్దు, దాన్ని మీరు ఏమీ చెయ్యొద్దు. భోజనాలు బాగున్నాయి బెదరు. ఇది మనం ఎంత భోజనాలు పెట్టినా ఫస్ట్ మనం అడిగేది ఏంటి? భోజనాలు బాగున్నాయా బెదరు, బాగా కుదిరాయని. సూపర్ బెదరు, బాబా ఆ కూర ఉందండి, ఆహా అబ్బాబాబా బిర్యానీ, అబ్బాబాబా నవాబీ బిర్యానీ, అబ్బాబాబా మటన్ బిర్యానీ, ఏం కుట్టాడు, ఏం చేశాడండి. మళ్ళీ ఎప్పుడు తింటామో కానీ శోధన ఇప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడుకో, ఎన్ని రోజులకో శోధన. పిల్లల్ని బతికిలాడినా కూడా నాన్న ఏంటనండి, ఏదో తినాలని ఉంది డాడీ, మీరు ఎక్కడ ఏం తినకుండా తీసుకెళ్ళిపోతున్నారేంటి అంటే ఏంటి తినాలి? అదేదో తినాలా, ఏదో కూడా అడిగి తెలుసు. ఆ పిల్లకి ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటుంది అది ఏం కావాలో, ఆల్రెడీ కెలికేసి అది కార్ట్లోనో డబ్బాలలో పెట్టి ఉంటుంది. అనగానే నొక్కేయడమే. ఎన్ని టెంటేషను, జీవితకాలపు శోధనరా, నువ్వు గెలవలేవు. దయచేసి మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ శోధనలో పడకుండా ఉండేలాగా కాపలా కాల్సిన బాధ్యత లక్షణాలు నోరు కొట్టుకున్న తల్లిదండ్రులది. బట్టలు
ఏమి ధరించుకుందుమా, నగలు ఏమి ధరించుకుందుమా, వస్తువులు ఏమి పెట్టుకుందుమా, ఇల్లు ఏమి సర్దుకుందుమా, ఏమి డెకరేట్ చేద్దుమా, ఏవి సంపాదించుకుందుమా, ఏవి ఇంట్లో కూర్చుకుందుమా, ఏది దాచుకుందుమా, ఏది బీరువలో తోసుకుందుమా, ఏది ఆర్డర్లో పెట్టుకుందుమా, ఇవన్నీ శోధనలే. ఈ దేశం విడిచి వెళ్ళిపోయే శ్మశానం ఒకటి ఉంటుంది అక్కడ. అక్కడికి వెళ్ళి చూడండి, ఎవడైనా ఏమైనా పట్టుకెళ్ళాడేమో. 6 అడుగులు గోతుని కూడా కొనుక్కోవాల్సి వస్తుంది, ఫ్రీ కాదు. ఇప్పుడు అది 10,500 కడితే ఆ గొయ్య మాకు ఇస్తారు. తీసుకెళ్ళి మిమ్మల్ని మించితే నీ మీద ఇంకోటి పడుకుంటాడు మళ్ళీ, నువ్వు లేచి బయట రాకుండా. అంత పకడ్బందీగా సిమెంట్ పెట్టి బిగిస్తున్నాం. ఏం పట్టుకెళ్ళారండి, ఏం అనుభవించామండి, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, లైఫ్ టైం శోధన అన్నాడు యేసుప్రభు. కాబట్టి ఈ బలహీనమైన పరిస్థితుల మధ్యలో ఈ శోధనను మీకు బైబిల్ ఎన్నిసార్లు చెప్పినా, ఇవి ఎన్నిసార్లు కనబడినా మీరు అన్ని పాపాలు చేస్తారు. ఈ శోధన స్థితి మీరు దాటగలిగే స్థాయిని మర్చిపోయి మీరు క్రీస్తు దగ్గరకు వచ్చారనే విషయం మర్చిపోతున్నారు. మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఇవి పోగొట్టే లక్షణాలే ఆయనలో ఉంటాయి. వాటి నుంచి కడిగే దేవుడు మీకున్నాడు, వాటి నుంచి గెలిపించే దేవుడు మీకున్నాడు. అసలు మీరు చేసే ప్రార్థనలన్నీ వాటి కోసమే అయితే ఇంకేంటి దరిద్రం, ఇంకేంటి యేసు ప్రభు ఉపయోగపడ్డాడు, ఇంకేంటి యేసులో మీరు పరిపూర్ణమైన శక్తిని పొందుకున్నది, ఆ బలహీనతను గెలవడమే. ప్రతి సందర్భంలో మీరు నేర్చుకోవాల్సింది అక్కడే ఉంది. అందుకనే లూకాసు వార్త 12వ అధ్యాయంలో 29వ వచనంలో అన్నాడు, 12:29, ఏమి తిందుమో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. విచారించొద్దు. ఇక్కడ ఒక మాట, కొత్త మాట వచ్చింది ఇక్కడ, విచారించొద్దు, అనుమానము కలిగి ఉండకుడి. ఏంటది? అనుమానము కలిగి ఉండకుడి. మళ్ళీ చెప్పండి. అనుమానము. మీకు ఎప్పుడైనా ఏం తిందుమో, ఏం తాగుదుమో, ఏం ధరించుకుందో అన్న అనుమానం ఉందా? అసలు అనుమానం అంటే ఏంటి తెలుసా? ఈ మాట చెప్తే మీరు బాగా ఆశ్చర్యపోతారు. లైఫ్లో ఎప్పుడైనా వెళ్ళి తింటామా, ఇది అనుమానం. లైఫ్లో ఎప్పుడైనా అది కట్టుకుంటామా, అది అనుమానం. లైఫ్లో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి దాన్ని రుచి చూస్తామా, ఇది అనుమానం. లైఫ్లో ఒక్కసారైనా మనం అక్కడికి వెళ్ళి దాన్ని అనుభవిస్తాం అంటావా, అన్నావా? నిజంగా ఇలా డౌట్ లేవో మీకు? అదే ఉండద్దు అన్నాడు. ఉండకుండా ఉండండి చూద్దాం. చిత్రం ఏంటో తెలుసా? పరలోకంలో మంచినీళ్ళు ఉండవు, పరలోకంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉండవు, బిర్యానీ కౌంటర్లు ఉండవు. పరలోకంలో మీ పక్కలో చెప్పండి, బట్టల షాపులు ఉండవు, కంకటాల సిల్క్స్ ఉండదు. మీ పక్కలో చెప్పండి, వైభవ్ జ్యువెలరీ ఉండదు, లలిత గుండోడు కనబడ్డు. అక్కడ బంగారం లేదు, భోజనం లేదు, బట్టలు లేవు, నువ్వు తాగుదామనుకుంటే డ్రింక్ లేదు. అలాంటి దేశానికి నువ్వు వెళ్తావని తెలిసి, అలాంటి దేశంకి వెళ్ళాలని నీకు తెలిసి ఇక్కడికి వచ్చి ఇక్కడ దానికి రెడీ అవ్వడం పోయి వీటి కోసం ప్రార్థన చేయడానికి వచ్చావంటే నేనేమనాలి? అవి పొందుకుంటే దేవుడు నన్ను దీవించాడని చెప్తే ఓ దరిద్రురాలా దరిద్రుడా నిన్నేమనాలి? ధనవంతుడు అనాలా? ధనవంతుడు దేవుని రాజ్యంలో దూరడబొర్రో అని చెప్పిన ఆయన గురించి నువ్వు ఆయన దగ్గరికి వచ్చి ప్రవ్వ ఆ ఒక్క పొట్టు చీర, ఆ ఒక్క ఉంగరం, ఆ ఒక్క కళ్ళద్దాలు, ఆ ఒక్క నెక్లెసు, నీకు దండం చెబుతున్నది. యేసేవుడు ఏం చెప్తున్నాడు? విశ్వాసం ఏం కోరుకుంటున్నాడు? నీ హృదయం ఎందుకు శోధించబడుతుంది, ఎందుకు అనుమానిస్తున్నావు, ఎందుకు చింతిస్తున్నావు? అవి ఉంటే సెక్యూరిటీ అనుకుంటున్నా. ఓ మూర్ఖుడా మూర్ఖురాలా నిన్నేమనాలి? నాకు ఇంత ఉంటే సేఫ్టీ, నాకు ఇంత డబ్బులుంటే సేఫ్టీ, ఇంత ఎఫ్డి ఉంటే సేఫ్టీ, ఇంత గోల్డ్ ఉంటే సేఫ్టీ. పిచ్చివాడా పిచ్చిదానా, ప్రభు ఉంటే సేఫ్టీ. దేవుని మాటతో నువ్వు గెలవగలిగితే సేఫ్టీ. అట్ని వదిలి దేవుని కొరకు రాజ్యాన్ని భూమి మీద సంపాదించుకోగలిగితే అది క్రెడిట్ గ్రేట్. అసలు అలాంటి యేసు దగ్గరికి వచ్చి ఇలాంటి వాటితో నువ్వు బతుకుతున్నావంటే, ఇలాంటి వాటిని చూసి నీ ఇంట్లో వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారంటే, అలాంటి నీతో స్నేహం చేయడానికి నువ్వు కదులుతున్నావంటే అసలు నీ రక్షణే అబద్ధం, నీ విశ్వాసమే అబద్ధం. నువ్వేం క్రైస్తవుడు బతుకుతున్నావు కానీ జీవితకాలము శోధనలు ఇవి, గెలవలేరు. ఇప్పటికీ ఎవడైనా శోధనలో ఉన్నారు అని అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభు రాత్రి రాకడొస్తే నువ్వు ఉండిపోతావు. ఇక్కడ నువ్వు ఉండిపోతావు. ఉండిన తర్వాత ఉంటుంది రాజ్యాశ్రమలు. ఆహా, నీ బంగారం నీ దగ్గరికి రాదు, నీ వెండి నిన్ను కాపాడదు, నీ డబ్బులు పనికిరాని కరెన్సీల రోడ్ల మీద పడేస్తారు. ఆ రోజు నీ బ్రతుక్కి ఒక చుక్క నీరు నాలిక మీద తడిపితే చాలని పరుగులు పెట్టే రోజు వచ్చేస్తుంది. ఆ నరకం అక్కడ కాదు, ఇక్కడ కూడా వచ్చేస్తుంది భూమి మీద. దయచేసి కాలం ఉండగానే, సమయం ఉండగానే, పరిస్థితులు ఉండగానే నీ మనస్సును చక్కబెట్టుకుని దేవుని మీద ఒక లక్ష్యం ఉంచి దేవుని మాటతో పట్టుకుని నీ బ్రతుకుని సరి చేసుకోవడానికి ప్రయత్నించాయి. అదర్వైజ్ యువర్ క్రిస్టియన్ లైఫ్ ఇస్ అ ఫెయిల్యూర్ లైఫ్.
అపజయము కలిగిన జీవితంలోకి వచ్చేస్తావు. నీవు జయ జీవితం కోరుకోవాలని ప్రభు నీ దగ్గరికి వస్తే నువ్వు అపజయాల పాలైపోతుంటే నిన్ను చూసి పరలోకంలో ప్రభువు చేసిన ఆ శిక్షకు ఆయన భరించి తిరిగి లేచిన పునరుద్ధరణ శక్తి వృధా అయిపోవటం ఎంత దారుణం ఆలోచించు. మిగిలిన విషయాలు నేర్చుకునే ముందు మనం ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం, ఈ బలహీనతను గెలిపించమని అడుగుదాం.